రండి బైబిల్ స్టడీలో ప్రవేశించే మునుపు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి అందరం కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చిందంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉందని బైబిల్ సెలవిస్తూ వస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన లిఖించినటువంటి మాటల్లో బైబిల్ గ్రంథం నుండి మనకి బైబిల్ సెలవిస్తుందంటే బైబిల్ గ్రంథం నుండి మనకు తెలియపరచబడుతూ వస్తుంది. ఇక్కడ ఒక మాటను చూస్తున్నట్టయితే యేసు ప్రభువారు అంటాడు, నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడు. సరే, ఆయన త్వరగా వస్తున్నాడు అన్నది వాస్తవము, బైబిల్ మనకు తెలియపరుస్తుంది. ఇంకో మాట చూస్తున్నట్టయితే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 37వ వచనం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 37వ వచనాన్ని ఒకసారి అందరం కలిసి చదువుకుందాం. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. కాబట్టి రెండిటి మాటలో మనకు రాయబడిన మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ సమీపంగా ఉంది. ఆయన ఇదిగో నేను త్వరగా వస్తున్నానని ప్రభు చెప్పాడు కాబట్టి ప్రభు రాకడ సమీపంగా ఉందని మనం అర్థం చేసుకుంటున్నాం. అయితే దీంట్లో కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా గమనించినట్టయితే ఒక మాట రాయబడుతుంది. యేసు ప్రభువారు కానీ మన ఆయన యొక్క ఒక రకంగా చెప్పాలంటే ఆయన పరిచర్లో అనేక కోణాల్లో సంపూర్ణమైన విధంగా తను సమర్పించుకుని ప్రభు యొక్క పరిచర్లో పాల్గొన్నటువంటి వ్యక్తి అపోస్తలుడైన పౌలు ఒక మాట చెబుతూ వస్తాడు. ఏమనంటే, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకోకుండా వస్తున్నాడని చెప్తూ వస్తున్నాడు. అంటే ఇరువురు యొక్క రాకడ కాదు, ఇరువురు చెప్పిన మాటలు ఏంటంటే, ప్రభు కానీ దాసుడు కానీ చెప్పిన మాట ఏంటంటే యేసు ప్రభు రాకడ సమీపిస్తుంది అన్నది వాస్తవం. సో ప్రభు రాకడ సమీపిస్తుంది కదా, మరి ఎందుకు ఆలస్యం అవుతుందంటే 7 విషయాలు. దాంట్లో మొదటి మాట ఏంటంటే, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం ప్రకారం ఇశ్రాయేలుకి కఠినమైన మనసు ఉంది, అది మారాలి, అప్పుడు ప్రభు రాకడ సమీపిస్తుంది. సో అంటే కఠినస్తులు ఉంటారు కాబట్టి కఠినమైన హృదయం కలిగిన వారు ఉంటారు. వాళ్ళు మారినప్పుడు వాళ్ళ కొరకే ప్రభు వేచుకుంటున్నాడు. వాళ్ళు మారాలి రావాలని కాదు, కానీ వాళ్ళ మార్పు కొరకు ప్రభు వేచుకుంటున్నాడు. రెండో మాట చూసినట్టు అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం ప్రకారం అన్యజనుల యొక్క లెక్క ఇంకా సంపూర్ణమవల, అన్యజనుల లెక్క సంపూర్ణమవలదిగా ప్రభు రాకడ ఆలస్యం అవుతుంది. ఇక మూడో మాటను చూసినట్టు 2 పేతురు 3:9 ప్రకారం తండ్రి అంటే ఆయన దీర్ఘశాంతుడు ఓపికతో ఉన్నాడు కాబట్టి ప్రభు రాకడ ఆలస్యం అవుతుంది. ఇది మూడో మాట. ప్రభు రాకడ ఆలస్యం అవడానికి 4వ కారణం ఏంటంటే 2 పేతురు 3:9 ప్రకారం అందరూ మారుమనసు పొందాలి. ఎవరు? అందరూ కూడా, అంటే ప్రభు చిత్తంలో ఉండేవారు అందరూ కూడా మారుమనసు పొందాలి. అందుకే ప్రభు రాకడ ఆలస్యం అవుతుంది. ఇక 5వ మాట చూసినట్టయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4:17 ప్రకారం కృపాకాలం ఇంకా ముగించబడలేదు, కృపాకాలం ఇంకా ఉంది కాబట్టి ప్రభు రాకడ ఆలస్యం అవుతుంది. ఇక 6వ విషయాన్ని చూసినట్టయితే ఆదికాండం 24వ అధ్యాయం 7వ వచనం, యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం ప్రకారం పరిశుద్ధాత్ముడు ఇంకా సంఘాల్లో పనిచేస్తున్నాడు కాబట్టి ప్రభు రాకడ ఆలస్యం అవుతుంది. ఇక 7వ విషయం చూసినట్టయితే మత్తయి సువార్త 24:36 ప్రకారం తండ్రికి తప్పకంటే ఎవరికంటే కుమారుడు కూడా తెలియదు ప్రభు రాకడ ఎప్పుడు అన్నది. సో ఆయనకు కూడా తెలియదు. ఆయన అంటాడు, ఆ గడి అయినా సమయం దోతలకైనా కుమారుడికైనా తెలియదు. సో ఇక్కడ అర్థం చేసుకున్నటువంటి కోణం ఏంటంటే, యేసు ప్రభు రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందన్నది 7 విషయాలు. కఠినమైన హృదయాన్ని మారాలి, అన్యజనుల యొక్క లెక్క ఇంకా సంపూర్ణం వల్ల తండ్రి దీర్ఘశాంతంతో ఉన్నాడు, అందరూ మారుమనసు పొందాలి, కృపాకాలం భూమి మీద ఉంది, పరిశుద్ధాత్మ సంఘాల్లో పనిచేస్తున్నాడు, ఇంకా తండ్రికి తప్ప కుమారుడు తెలియదు కాబట్టి ప్రభు రాకడ ఆలస్యం అవుతుంది అన్నది 7 విషయాలు మనం చూస్తూ వచ్చాం. ఈ 7 విషయాల్లో ఇప్పటికే మనం 5 విషయాలనే కంప్లీట్ అయిపోయినాయి. 5 మాటలు, ఈ ఒక్కొక్క మాటకి 7 మాటలు చెప్తూ వచ్చాం. 7 మాటలకి 7:49 మాటలు చెప్పబడుతూ వచ్చినాయి. సో అట్లా 5 విషయాలు కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు 6వ విషయాన్ని చూస్తున్నాం. 6వ మాట ఏంటి? అపోస్తలుడైన పౌలు రోమీయులకు ఆదికాండం 24వ అధ్యాయం 7వ వచనం ప్రకారం, యోహాను సువార్త 14:16 ప్రకారం పరిశుద్ధాత్ముడు ఇంకా సంఘాల్లో పనిచేస్తున్నాడు. ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఇక్కడ ఉన్న ఆదికాండం 24:7 ఎవరిని చూస్తూ వస్తున్నాం మనం? ఆదికాండం 24వ అధ్యాయం 7వ వచనం ఎవరికి సూచనగా ఉంది? పరిశుద్ధాత్ముడికి. ఎవరున్నారు అక్కడ? ఎలియాజరు. ఎవరున్నారు? ఎలియాజరు పరిస్థితి ఏంటి? ఎలియాజరు యొక్క స్థితిగతులు ఏంటంటే, నా తండ్రి ఏంటి, నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానంకి దేశం ఇచ్చేదని ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోక దేవుడు అగుతే యెహోవా తన దూత నీకు ముందుగా పంపును, అక్కడి నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చేదవు. పరిశుద్ధాత్ముడి యొక్క పని ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క భార్యని సిద్ధపరచడం వాస్తవానికి. అయితే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? సంఘములో ఉండి యేసు ప్రభువారి యొక్క భార్యను సిద్ధపరుస్తున్నాడు. సంఘములో ఉండి పరిశుద్ధాత్ముడు
అసలు ఎటువంటి వారిని ఆయన భార్యకు సిద్ధపరుస్తున్నాడని కూడా మనం చూడొచ్చు. అది ఒక సబ్జెక్ట్ లాగా తీసుకోవచ్చు, అది కూడా ఒక వర్తమానం తీసుకోవచ్చు. అయితే ఇక్కడ చూసినట్టయితే పరిశుద్ధాత్ముడు ఇంకా సంఘాల్లో పనిచేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు పని ఏంటంటే అనేక కోణాలు చేస్తున్నాడు, 7 రకాల అనుభవాలు మనం చూస్తున్నాం. ఇంకా అది కాకుండా ఏంటంటే పరిశుద్ధాత్ముడు చేస్తున్న పని ఏంటంటే సంఘం అంటే యేసుప్రభు వారి యొక్క భార్య అని కుమారుడు దగ్గర తీసుకెళ్లి అప్పచెప్పేంత వరకు కూడా పరిశుద్ధాత్ముడి యొక్క పూచిగా మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ సిద్ధపడి ప్రభు మధ్యాకాశానికి వస్తే వెళ్ళిపోతాం కదా. సో అప్పటి వరకు కూడా పరిశుద్ధాత్ముడు మన గురించి భారం తీసుకుని ఉన్నాడు. ఇంకా అదే మాట చూసినట్లయితే యోహాను సువార్త 14:16 కూడా రాయబడుతూ వచ్చింది. యోహాను సువార్త 14:16 కూడా అదే మాట చూసినట్లయితే ఏమని రాయబడుతూ వచ్చిందంటే యోహాను సువార్త 14:16 ఒక మాట ఉంది, నేను చదువుతున్నా చూడండి. నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును. కింద పుటంలో రాయబడుతూ వచ్చింది లేక ఉత్తరవాది, అంటే మనం మన నిమిత్తమే ఉత్తరవాదిగా ఉంటూ సంఘములు ఏం చేస్తున్నాడు అన్నది మనం కొన్ని విషయాలు చూస్తూ వస్తున్నాం. ఇంకా చాలా విషయాలు ఉండాలండి, చాలా విషయాలు ఉన్నాయి. పరిశుద్ధాత్ముడి సంఘం ఉంటే ఏం చేస్తున్నాడు అన్నది చాలా అమోఘమైన విషయాలు ఉన్నాయి. ఒకటి భార్యని తీసుకెళ్తానికి సిద్ధపరుస్తున్నాడు, భార్యని. తర్వాత పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు, మన పక్షాన ఉత్తరవాదిగా ఉన్నాడు. ఇంకా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే 16 రాయబడుతూ వచ్చింది ఆదరణ సత్యస్వరూపి అనగా సత్యస్వరూపి యొక్క ఆత్మ. పరిశుద్ధాత్ముడు సత్యస్వరూపిగా ఉన్నాడు కాబట్టి మనం కూడా సర్వసత్యంలోకి నడిపిస్తున్న అనుభవం ఉంది. ఆత్మ వచ్చినప్పుడు మనం సర్వసత్యంలోకి నడిపిస్తాడని కూడా రాయబడుతూ వచ్చింది. పరిశుద్ధాత్ముడి గురించి ఇంకా చాలా ఉన్నాయి, కానీ కొన్ని విషయాలే మనకు అవసరమైన రీతిలో మనం చూస్తూ వస్తున్నాం. ఇక్కడ చూస్తున్నటువంటి మరొక మాట ఏంటంటే 7 విషయాలు ఉంటాయి పరిశుద్ధాత్ముడు సంఘంలో ఏ రీతిలో పనిచేస్తున్నాడు అన్నది. మొదటి మాట ఏంటి, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8:15 ప్రకారం పరిశుద్ధాత్ముడు సంఘంలో పనిచేస్తున్నాడు, దాస్యపు ఆత్మని స్వాతంత్రంలో తీసుకొస్తున్నాడు. రెండో మాట ఏంటండి, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8:26 ప్రకారం ఆత్మ మన బలహీనతను చూసి మన సహాయం చేస్తున్నాడు. మూడో మాట ఏంటి చూడండి, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8:10 ప్రకారం పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు, మన శరీర క్రియలను చంపేస్తున్నాడు. నాలుగో మాట ఏంటి, యోహాను సువార్త 16:8 ప్రకారం పాపముల గురించి ఒప్పింపజేస్తున్నాడు. ఐదో మాట ఏంటి, అదే మాట చూస్తున్నట్టు అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8:11 ప్రకారం ఆత్మ ఏం చేస్తుందంటే ఆత్మ ద్వారా మనం జీవిస్తున్న ఆత్మ మనం జీవింపజేస్తుంది. ఇక ఆరో విషయం చూస్తున్నట్టు అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8:26 ప్రకారం ఆత్మ ఏం చేస్తుంది అని అంటే చివరిలో రాయబడుతూ వచ్చింది మన నిమిత్తమై విజ్ఞాపన చేస్తున్నాడు అని కూడా ఉంది. ఏం చేస్తున్నాడు, మన నిమిత్తమే ఉచ్చరింప చక్కము కాని మొలుగులతో మన నిమిత్తమై విజ్ఞాపన చేస్తున్నాడు అని చూస్తున్నాం. ఇక 7వదిగా చూస్తున్నట్టు ఆత్మ సంఘంలో పనిచేస్తుంది. ఏం చేస్తుంది అంటే రోమపత్రిక 8:14 ప్రకారం తప్పిపోయిన మనము దేవుని ద్వారా, అంటే ఒక రకంగా చెప్పాలంటే తప్పిపోయిన మనం ఆత్మ అంటే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతున్నాం. ఇది పరిశుద్ధాత్ముడి సంఘంలో మన పట్ల చేస్తుంది. ఇప్పటికే 5 విషయాలనే మనం ధ్యానించబడుతూ వచ్చింది. ఏంటది, మొదటిదిగా దాస్యపు ఆత్మ స్వాతంత్రం తీసుకొస్తున్న దాస్య ఆత్మ గురించి మనం చూసాము. తర్వాత చూసినట్టే ఆత్మ మన బలహీనతలు, ఎవరు బలహీనతలు చూసి ఆత్మ సహాయం చేస్తుందో చూస్తూ వచ్చాం. తర్వాత శరీర క్రియల గురించి ఒప్పింపజేస్తున్నాడు, శరీర క్రియలు అనేవి ఏంటన్నది మనం చూస్తూ వచ్చాం. తర్వాత చూస్తున్నట్టయితే పాపం గురించి ఒప్పింపజేస్తున్నాడు, అసలు పాపాలు ఏంటన్నది మనం చూస్తూ వచ్చాం. తర్వాత చూస్తున్నట్టయితే ఆత్మ ద్వారా మనం ఏం చేస్తున్నాం, జీవిస్తూ వస్తున్నాం. అదే కదా 5వ మాట చూస్తున్నట్టయితే ఆత్మ మనల్ని ఏం చేస్తుంది, జీవింపజేస్తుంది. సో ఆత్మకు ఎలా జీవింపజేస్తుంది, ఎవరు జీవిస్తున్నారు అన్నది కూడా ఈ ఆత్మ ద్వారా ఎవరు ఎట్లా జీవిస్తారన్నది కూడా గత వారం మనం చూస్తూ వచ్చాం. దాన్ని ఇక్కడ రాయబడుతూ వచ్చి ఆత్మ జీవింపజేస్తున్నాడు. ఎవరిని, ఏలియా ప్రాణభయంతో ఉన్న వారిని జీవింపజేస్తున్నారు. అన్న అంటే బలహీనమైన వృద్ధాప్యలో ఏమంటారు అధికమైనటువంటి ఆరోగ్యంలోకి వచ్చినప్పటికీ ఆయాస్కరమైన దుఃఖకరమైన జీవితంలో ఉన్నప్పుడు కూడా ప్రభు ఏం చేస్తున్నాడు, వారిని జీవింపజేస్తున్నాడు. మోషే కొండ మీద ఉన్నప్పుడు ఆహారం లేకపోతే జీవింపజేశాడు. పౌలు అపాయంలో ప్రమాదం ఉన్నప్పుడు జీవింపజేశాడు. యోహోను పద్మాసులో ఉన్నప్పుడు శ్రమంలో ఉన్నప్పుడు జీవింపజేస్తూ వచ్చాడు. స్తెఫెను మరణంలో కూడా దేవుడు మరణం వచ్చినా జీవింపజేస్తున్నాడు. 7వదిగా చూసిన లాజరు బంధించబడి కట్ల చేత బంధించబడి అంటే చనిపోయిన స్థితిలో ఉండదు, దేవుడు ప్రభు ఏం చేస్తున్నాడు, జీవింపజేసి మరలా బయట తీస్తున్నాడు. ఇది ఒకానొక దినాన ఇవన్నీ మన జీవితంలో 7వదిగా కట్ల చేత బంధించబడిన మనము విడుదల పొందాం. కాబట్టి ఒకరోజు ఈ లోకం నుండి కూడా విడుదల పొంది ప్రభువును కన్నులారు చూసే ధన్యతలోకి వస్తామన్నది మనం ధ్యానించుకుంటూ వచ్చాం. ఇది గత వారం మనం ధ్యానించిన మాట. ఇప్పుడు చూసేటటువంటి ఒక మాట ఏంటంటే బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏంటి మాట అని మనం అర్థం చేసుకున్నట్లయితే 6వ మాటను మనం చూస్తున్నాం. ఇది 5వ మాట కదా, 6వ మాటను చూస్తున్నాం. ఏంటి 6వ మాట, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం.
సో అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. సో ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, ఆత్మ తానే మన పక్షమును ఏం చేస్తున్నాడు? ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో మన పక్షాన్ని ఏం చేస్తున్నాడు ఆయన? చూడండి, అక్కడ చాలా విలువైన మాట ఉంది. ఏమని రాబడుతూ వచ్చింది? ఆత్మ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. పరిశుద్ధాత్ముడు చేస్తున్న పని ఏంటంటే, సంఘంలో ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. ఉచ్చరింప శక్యము కాని మూలుగులు అని అంటే అర్థం ఏంటంటే, చెప్పడానికి కూడా లేదా మాట్లాడటానికి కూడా వీలు కానటువంటిది అని అర్థమైందండి. ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో అని అంటే అర్థం ఏంటంటే, ఒక కోణంలో అంటే ఆయా నిఘంటులు ఆయా ప్రాంతాలు చూసినట్లయితే ఆ మాటకు అర్థం ఏంటంటే, ఒక రకంగా చెప్పడానికి కూడా వీలు కానటువంటి మాటలతో అంట. ఎలాంటి మాటలతో? మనిషి నోటితో కూడా చెప్పటానికి కూడా వీలు కానటువంటి మాటలే. అటువంటి విధానంలో పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే విజ్ఞాపన చేస్తున్నాడు. నిజంగా మనుషుడు పలకటానికి కూడా రానటువంటి విధానంలో, మనుషుడు సంబోధించి పలికించడానికి మనుషుడు పలకటానికి కానీ మాట్లాడటానికి కూడా మనుషుడికి రానటువంటి కోణములో పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడండి? మనం పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. ఉచ్చరింప శక్యము కానీ మూలుగులు అంటే అసలు నోటి మాటలు కూడా మాట్లాడటానికి కూడా చెప్పడానికి కూడా వీలు కానటువంటి మాటలతో పరిశుద్ధాత్ముడు మన పక్షాన విజ్ఞాపన చేస్తున్న అనుభవాన్ని మనం చూస్తూ వస్తుంది. అయితే ఈరోజు మనం చూసేటటువంటి ఒక మాట ఏంటంటే, ప్రియులారా, ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే, పరిశుద్ధాత్ముడు ఉచ్చరింప శక్యము కాని మూలుగులు తానే మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. సో అసలు మన పక్షమున ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. వాస్తవానికి ఓకే. ఎందుకోసం విజ్ఞాపన చేస్తున్నాడు? పరిశుద్ధాత్ముడు సంఘములో ఉండి వీలు కానటువంటి మాటలతో మన నిమిత్తమే విజ్ఞాపన చేస్తున్నాడు. అంటే మనకు వీలు కాదు కానీ పరిశుద్ధాత్ముడికి వీలై. సో అటువంటి మాటలతో విజ్ఞాపన చేస్తున్నాడు. ఉచ్చరింప శక్యము కానీ మాటలు మనం చెప్పగలుగుతామా? చెప్పలేము. అంటే మన వల్ల కాదు. కానీ మనం వర్ణించలేనివి, మనం మాట్లాడలేని రీతిలో, మనం పలకలేనటువంటి రీతిలో పరిశుద్ధాత్ముడు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాడు. సో ఎవరి కోసం విజ్ఞాపన చేస్తున్నాడు? ఎటువంటి వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు అని అంటే, ఎందుకోసం కూడా విజ్ఞాపన చేస్తున్నాడు. ఎవరి కోసము, ఎందుకోసము విజ్ఞాపన చేస్తున్నాడు అంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఎవరి కోసం చేస్తున్నాడంటే పరిశుద్ధుల కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. ఎవరి కోసం అండి? పరిశుద్ధుల కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. నిజంగా పరిశుద్ధాత్ముడి యొక్క విజ్ఞాపన ఎవరి కోసం అంటే పరిశుద్ధుల కోసం. పరిశుద్ధులందరి కొరకు కూడా ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో అంటే నోటి మాటలతో కూడా వర్ణించడానికి, అంటే ఒక రకంగా చెప్పాలంటే చెప్పడానికి కూడా వీలు కానటువంటి మాటలతో పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? చెప్పండి, ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. నిజంగా పరిశుద్ధాత్ముని యొక్క గొప్ప కార్యాలు చూడండి, మనకి ఎంత వెదజల్లబడుతూ వస్తున్నాయి. మనం మాట్లాడలేనటువంటి అనుభవంలో కూడా, మన హృదయం నుంచి రానటువంటి మాటలతో కూడా పరిశుద్ధాత్ముడు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాడు. నిజంగా ఇది ఎంతో అమోఘమైన విషయం. అయితే ఎవరి కోసం చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు ఈ మూలుగులు, ఈ విజ్ఞాపన? పరిశుద్ధుల కోసం చేస్తున్నాడు. అర్థమవుతుందండి? పరిశుద్ధుల కోసం చేస్తున్నాడు. అసలు ఏ స్థితిలో ఉన్న వారి కొరకు అంటే అర్థం చేసుకోండి, ఏ స్థితిలో ఉన్న వారి కొరకు మూలుగులతో విజ్ఞాపన చేస్తున్నాడంటే, అంటే ఉచ్చరింప శక్యము కాని మాటలు, అంటే చెప్పడానికి కూడా రానటువంటి మాటలతో, అంటే మనకు రావు అనుకోండి, పరిశుద్ధాత్ముడు మాట్లాడగలడు. చెప్పడానికి కూడా వీలు కానటువంటి మాటలతో, రానటువంటి కాదు వీలు కానటువంటి మాటలతో పరిశుద్ధాత్ముడు విజ్ఞాపన చేస్తున్నాడు. అంటే ఎవరు ఏ స్థితిలో ఉన్న వారి కొరకు, అంటే ఎటువంటి స్థితిలో ఉన్న వారి కొరకు పరిశుద్ధాత్ముడు విజ్ఞాపన చేస్తున్నాడంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించమునుపు ప్రభు నడిపింపు వరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి,
పరిశుద్ధుడైన దేవ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రములు. మీరు ఇచ్చినట్టు సమయానికై మీకు స్తోత్రములు తండ్రి. మీ ప్రేమను బట్టి వందనాలు. ఈ సమయంలో వాక్యం ధ్యానిస్తున్న సహాయం చేయండి తండ్రి. నిలబడేవాడిని నేనైనా నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేనైనా మాట్లాడించేది మీరు, నాలో ఆత్మనప్పటికి ఆత్మని అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారు వాక్యం మీద నేనైతే నిష్ప్రయోజకమైన వాడిని. ఈ వాక్యం ధ్యానించడానికి నాకైతే మానవుని జ్ఞానం సరిపోదని ఒప్పుకుంటున్నాం. పరిశుద్ధాత్మని గురించి ధ్యానించడం కొరకే ప్రభువా మీ పరిశుద్ధాత్మ అభిషేకం నడిపింపు నాకు దయచేయండి. మా జీవితాల్లో మాకు ముయ్యబడిన మనోనేత్రాలు మేము తెరవబడినట్లు మంచి విశ్వాస జీవితం, క్రైస్తవ జీవితంలో ఆత్మ సంబంధమైన దానిలో ముందరికి వెళ్ళడానికి కూడా సహాయం చేయండి. ఈ వర్తమానం కొరకే తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించండి. ఆకాశం ఇప్పండి, పడజాలంతా విస్తారమైన పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించమని మాతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీ దగ్గర హస్తములు ప్రభా మీ చిత్తం ఏంటో బాగా బయలుపరచండి. వచ్చిన వారందరిని బట్టి స్తోత్రములు. రావాల్సిన వారిని త్వరబెట్టి తీసుకురండి. మధ్య మార్గంలో ఉండే వారిని సకాలం నడిపించండి. ఎవరికి అపాయాలకు వెళ్ళి జరగకుండా సహాయం చేయమని ఇప్పటి వరకు మా జీవితాల్లో ఎన్నో మేలు చేస్తూ వచ్చింది దేవుడు ముందు కూడా తోడుకుని ప్రతి ఒక్కరు తీర్చి మాతో మాట్లాడమని ముందున్న సమయంతో దీవించండి. వచ్చిన ప్రజలందరిని బట్టి స్తోత్రాలు. రావాల్సిన వారిని త్వరబెట్టి తీసుకురండి. మధ్య మార్గంలో ఉండే వారిని సకాలం నడిపించి ఎవరికి అపాయాలకు వెళ్ళి జరగకుండా సహాయం చేయమని రాత్రి ఈ బైబిల్ స్టడీ అంతా దీవించి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోమని నాతో మీరు మాట్లాడమని మీ దగ్గర హస్తములకు అప్పజీవితం ముందున్న సమయంతో దీవించమని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, మనం చూస్తున్నటువంటి మాట, పరిశుద్ధాత్ముడు సంఘంలో ఏం చేస్తున్నాడంటే ఉచ్చరింప శక్యము కాని మాటలతో మన నిమిత్తమై విజ్ఞాపన చేస్తున్నాడు. ఉచ్చరింప శక్యము కాని మాటలు అంటే అర్థం ఏంటంటే చెప్పడానికి కూడా ఒక రకంగా చెప్పండి, వీలు కాని మాటలతో మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. ఎవరి కోసం అంటే పరిశుద్ధులు. ఏ స్థితిలో ఉన్నవారు అంటే పరిశుద్ధులు ఏ స్థితిలో తను విజ్ఞాపన చేస్తున్నాడు. ఎవరి కోసం? పరిశుద్ధుల కోసం. పరిశుద్ధులు ఏ స్థితిలో ఉన్న పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు మనకు ఉన్నాయి. ఏ స్థితిలో ఉన్నవారి పరిశుద్ధులు, ఏ స్థితిలో ఉన్న పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. దాంట్లో మొదటి మాటను మనం చూసినట్టయితే, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే రండి ప్రభు యొక్క వాక్యంలోకి మనం ప్రవేశిద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 33వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయము 33వ వచనం. పరిశుద్ధాత్ముడు ఏ స్థితిలో ఉన్న వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు మూలుగులతో. ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో అంటే చెప్పడానికి కూడా మాటలు రావు. అది కాదు, అర్థమైందండి? చెప్పడానికి కూడా వీలు కానటువంటి మాటలతో ఎవరి నిమిత్తం విజ్ఞాపన చేస్తున్నాడంటే పరిశుద్ధుల కొరకు. పరిశుద్ధులు అని మొదటి చూసినట్టే పరిశుద్ధుల యొక్క స్థితి బాగోలేనప్పుడు, ఎప్పుడు పరిశుద్ధుల యొక్క స్థితిగతులు బాగాలేనప్పుడు. చూడండి, ఇక్కడ మనం ఎవరి గురించి చూస్తున్నాం? లాజరు గురించి చూస్తున్నాం. లాజరు యొక్క స్థితిగతులు బాగున్నాయా? మార్త అంటూ ఉండిద్ది, ఏమనేది? అయ్యా ప్రభువా, అతడు చనిపోయి 4 దినంలో పాతిపెట్టబడి 4 దినములు అవుతుంది కదా, నువ్వు ఒకవేళ అతడు బలహీనంగా ఉన్నప్పుడు, అనారోగ్యంగా ఉన్నప్పుడు వచ్చినాడలా అతడు బాగానే బ్రతికుండా వచ్చేయమంటాను. అర్థం చేసుకోండి, పరిశుద్ధుల యొక్క స్థితి బాగోలేనప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో మన నిమిత్తమే విజ్ఞాపన చేస్తున్నాడు. చాలా మంది పరిశుద్ధుల యొక్క స్థితిగతులు బాగోదు. చాలా మంది పరిశుద్ధుల యొక్క స్థితిగతులు బాగోకపోవచ్చు. వాళ్ళ ఆత్మీయ స్థితి బాగోపోవచ్చు, భౌతికంగా వాళ్ళు జీవించే జీవితం బాగోపోవచ్చు, వారి యొక్క విశ్వాస జీవితం బాగోపోవచ్చు, వారు జీవించే క్రైస్తవ జీవితం బాగోకపోవచ్చు. ఒక వ్యక్తి తన జీవితంలో పరిశుద్ధుడైన వ్యక్తి, ఒక పరిశుద్ధమైన జీవితాన్ని కలిగినటువంటి వ్యక్తి
ఏ స్థితిలో అయితే ఉంటాడో, ఇక్కడ రాబడిన మాట, పరిశుద్ధుల యొక్క స్థితిగతులు బాగోలేనప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ప్రార్థన చేస్తాడు. పరిశుద్ధాత్ముడు ప్రతి పరిశుద్ధులకు విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రతి పరిశుద్ధుల కొరకు కూడా పరిశుద్ధాత్ముడు చేస్తున్న మొదటి పని ఏంటంటే తనకిష్టమైన వారి స్థితి బాగోనప్పుడు, ఇంకా అది కూడా చూడొచ్చు మనం. తనకిష్టమైన వారు, పరిశుద్ధులు ఎవరంటే దేవునికి ఇష్టమైన వారే. పరిశుద్ధులు అంటే తనకిష్టమైన వారి స్థితి బాగోలేనప్పుడు తనకిష్టమైన వారి స్థితి బాగోలేనప్పుడు, పరిశుద్ధ యొక్క స్థితి అనుకోవచ్చు, లేదా తనకిష్టమైన వారి యొక్క స్థితి అని అనుకోవచ్చు. దేవుడు ఎవరినైతే ఇష్టపడతాడో, దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో, దేవుడు ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడుతున్నాడో, అట్లు దేవుడు ఇష్టపడేటటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి స్థితిగతులు బాగోలేనప్పుడు, వారి స్థితి అన్నది బాగోకుండా ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో వారి స్థితిగతులు బాగోలేనప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే పరిశుద్ధుల యొక్క స్థితిగతులు బాగోలేనప్పుడు ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే మూలుగులతో, అంటే చెప్పడానికి కూడా వీలు కానటువంటి మాటలు, అంత భయంకరమైన, ఒక పరిశుద్ధుడు బాగాలేదంటే అంత బాధకరమైన విషయం. కాబట్టి ఈ పరిశుద్ధుల కొరకు ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో పరిశుద్ధాత్ముడు విజ్ఞాపన చేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు చేస్తున్న మొదటి కార్యం ఏంటంటే, అంటే ఇప్పుడు చూసే మాటలో 6వ మాటలో మొదటి కార్యం ఏంటంటే పరిశుద్ధుల యొక్క స్థితి బాగోలేదు, లేదా తనకిష్టమైన వారి యొక్క స్థితి బాగోలేనప్పుడు వారి కొరకు పరిశుద్ధాత్ముడు మూలుగులతో విజ్ఞాపన చేస్తున్నాడు. ఈరోజు మన స్థితిగతులు బాగోలేకపోయినా మన గురించి పరిశుద్ధాత్ముడు విజ్ఞాపన చేసే అనుభవం మనలోకి రావట్లేదు. ఎందుకు రావట్లేదు? పరిశుద్ధాత్ముని దుఃఖపరిచిన అనుభవం ఉంది. బైబిల్లో రాయబడుతూ వచ్చింది, మనిషి కుమారుడికి వ్యతిరేకంగా మాట్లాడిన వారికి క్షమాపణ ఉందేమో కానీ పరిశుద్ధాత్మను దుఃఖపరిచిన వారికి ఈ యుగమని నేను రాబోయే యుగమని నేను క్షమాపణే లేదంట. క్షమాపణే లేదు. సో అర్థం చేసుకోండి, ఈరోజు చాలా మంది యొక్క జీవితాలు, అనేక మంది యొక్క క్రైస్తవ జీవితాలు, అనేక మంది జీవిస్తున్నటువంటి క్రైస్తవ జీవితాన్ని చూస్తే చాలా మందికి విషాదకరమైన క్రైస్తవ జీవితాన్ని జీవించేవారు ఉంటారు. చాలా మంది కూడా విషాదకరమైన క్రైస్తవ జీవితాన్ని జీవించేవారు ఉంటారు. కానీ బైబిల్ చెప్పే మొదటి మాట ఏంటంటే ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో పరిశుద్ధాత్ముడు ఎవరి నిమిత్తమే విజ్ఞాపన చేస్తున్నాడంటే పరిశుద్ధుల యొక్క స్థితిగతులు, పరిశుద్ధుల కొరకు. పరిశుద్ధుల స్థితి ఎలా ఉంది? బాగోలేదు. పరిశుద్ధుల యొక్క స్థితిగతులు బాగోలేదు కాబట్టి వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్ముడు ఈరోజు మన కొరకు కూడా విజ్ఞాపన చేస్తున్నాడు. మన స్థితిగతులు బాగాల, మన బలహీనతలు కానీ, మన అనారోగ్యం కానీ, మనకు వచ్చినటువంటి శ్రమలు బట్టి కానీ, ఏవైతే మనకు వస్తున్నాయో మన స్థితి బాగోలేదు, ఆత్మీయ స్థితి బాగోలేదు, భౌతికమైన స్థితి బాగోపోయినా, ఏదైతే విశ్వాస జీవితం బాగోలేదో, క్రైస్తవ జీవితం బాగోలేదో, మన స్థితి బాగోలేనప్పుడు, పరిశుద్ధులుగా ఉన్న మనం మన స్థితి బాగోలేనప్పుడు మన కొరకే ఉచ్చరింప శక్యం కానీ మూలుగులతో చెప్పడానికి కూడా వీలు కానటువంటి మాటలతో పరిశుద్ధాత్ముడు దేవుని సన్నిధిలో పలుకుతున్నటువంటి విజ్ఞాపన చేస్తున్నాడు. విజ్ఞాపన చేస్తున్నాడు. ఎంత గొప్ప అనుభవం చూడండి. నిజంగా పరిశుద్ధాత్ముడు మన కొరకు ఎంత గొప్ప కార్యం చేస్తున్నాడు అన్న. పరిశుద్ధాత్ముడు మన కొరకు ఎంత గొప్ప కార్యం చేస్తున్నాడో చూడండి. ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో పరిశుద్ధుల కొరకు, వారి స్థితి బాగోలేదు కాబట్టి, స్థితి బాగోలో లేని స్థితిలో వారి స్థితిని అంతా నాశనం చేసుకుని పోగొట్టుకుని, సరైన స్థితి నుండి పోగొట్టుకుని, మంచి స్థితి నుండి పోగొట్టుకుని, దారి తప్పిపోయి జారిపోయిన అనుభవం ఉన్నటువంటి పరిశుద్ధులు వారి స్థితిగతులు బాగలేదు కాబట్టి వారి కొరకు ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో పరిశుద్ధాత్ముడు విజ్ఞాపన చేస్తున్నాడు. ఇది మొదటి మాట. రెండో విషయాన్ని చూద్దారని. రెండో మాటను మనం చూస్తున్నట్టయితే రండి దేవుని యొక్క వాక్యం చూస్తున్నది. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనము. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనము. అటువలే ఆత్మయు బలహీనతను చూచి చూడండి, ఇక్కడ రాయబడిన రెండో మాట ఏంటంటే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో పరిశుద్ధుల యొక్క బలహీనతను చూసి సహాయము చేయటానికి ఏం చేస్తున్నాడు? పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు?
విజ్ఞాపన చేస్తున్నాడు. ఎందుకు? వారి బలహీన స్థితి ఉంది. ఎవరు? పరిశుద్ధుల యొక్క స్థితిగతులు బాగోలా, బలహీనంగా ఉంటారు. అర్థమవుతుందండి? పరిశుద్ధులు ఎలా ఉంటారంటే బలహీనమైన స్థితిలో ఉన్న అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ఇక్కడ రెండో మాట మనం చూస్తున్నట్టయితే మన బలహీనతలను చూసి సహాయం చేయడానికి మనం ఎవరమే? పరిశుద్ధులం. పరిశుద్ధులకి బలహీనతలు ఉన్నప్పుడు ఆ బలహీనతలను చూసి సహాయం చేయడానికి విజ్ఞాపన చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. అంటే ఒక పరిశుద్ధుడికి ఏదైనా బలహీనతలు ఉంటే, ఒక పరిశుద్ధుల్లో ఏదైనా బలహీనతలు వచ్చి ఉంటే, ఒక పరిశుద్ధుల్లో ఏదైనా బలహీనతలు కలిగి జీవిస్తూ ఉంటే, ఆ బలహీనతలు కలిగినటువంటి పరిశుద్ధుల్లో ఏవైతే బలహీనంగా ఉంటాయో బలహీనమైనవి పోవటానికి, తన బలహీనమైన స్థితిని మళ్ళా బలపరుచుకొని దేవుల్లో ఆత్మీయంగా ఎదగటం కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. అర్థమవుతుందండి? విజ్ఞాపన చేస్తూ వస్తున్నాడు. ఎందుకు విజ్ఞాపన చేస్తున్నాడంటే పరిశుద్ధుల యొక్క బలహీనతలు ఉండి, పరిశుద్ధుల్లో ఎన్నో బలహీనతలు ఉంటూ వస్తున్నాయి. ఆ బలహీనతలు పోవటం కొరకు కూడా విజ్ఞాపన చేస్తున్నాడు. కొన్ని దేహానికి వచ్చే బలహీనతలు ఉంటాయి, విశ్వాస జీవితంలో బలహీనతలు ఉంటాయి, కొన్ని బలహీనతలు పోవాల్సిన బలహీనతలు కూడా ఉంటాయి. కొన్ని బలహీనతలు అన్నది అనేక డిఫరెంట్ వేలో ఉంటాయి. సో ఇక్కడ పరిశుద్ధాత్ముడు చేస్తున్న పని ఏంటంటే పరిశుద్ధుల యొక్క బలహీనతలను చూసి సహాయం చేస్తున్నాడు. ఏంటంటే ఆ బలహీనతలు పోవటానికి కూడా సహాయం చేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు ఆ సహాయం చేయడం కొరకు ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. అయ్యా, పరిశుద్ధుల్లో బలహీనతలు ఉన్నాయి, అవి పోవాలి. పరిశుద్ధాత్ముడు విజ్ఞాపన చేయడానికి గల రెండో కారణం ఏంటంటే ఆ రెండో కారణం? బలహీనతలు. ఆ రెండో కారణం అండి? బలహీనతలు. పరిశుద్ధుల్లో ఉన్న బలహీనతలు. ఒకటి, వారి స్థితిగతి బాగోనటువంటి స్థితిగతులు బాగుపరచబడటం కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. రెండోదిగా చూస్తున్నట్లయితే బలహీనతలు అంటే పరిశుద్ధుల్లో ఉన్న బలహీనతల్ని తీసివేయటం కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. పరిశుద్ధుల్లో ఉన్న బలహీనతలు పోవాలంటే ఏం చేయాలా? తీసివేసేది ఎవరు? బలహీనతలు తీసివేసేది ఎవరు? ప్రభువే కదా. అవునా కదా? మా పాపములు క్షమించడానికి భూమి మీద మనిషి కుమారుడికి అధికారం ఉంది. ప్రతి మనుషుడి యొక్క బలహీనత తీసివేయడానికి ప్రభువుకి అధికారం ఉంది. ఇప్పుడు మనం అర్థం చేసుకున్నట్లయితే రెండో కోణం ఏంటి? పరిశుద్ధుల యొక్క బలహీనతల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. వారికి ఏ బలహీనతలు అయితే ఉన్నాయో, అది దేహ బలహీనతలు అవ్వచ్చు, శరీర బలహీనతలు అవ్వచ్చు, విశ్వాస జీవిత బలహీనతలు అవ్వచ్చు, లేదా వారు ఆత్మీయంగా ఎదగకోకుండా ఏవైనా బలహీనతలు వాళ్ళని బాధ పెట్టవచ్చు. ఇటువంటి బలహీనతలు ఏవైతే ఉన్నాయో ఆ బలహీనత నుండి వాటి నుండి విడుదల పొందడం కొరకు, వాటి నుండి మన జీవితాలు మార్చబడి ఒక మంచి విధానంలో మనం ఆత్మీయంగా వెదగటం కొరకు, ఆత్మానుసారంగా ఎదగటం కొరకు పరిశుద్ధాత్ముడు మన నిమిత్తమై ఉచ్చరింప శక్యము కాని మూలుగలతో చెప్పడానికి కూడా వీలు కానటువంటి మాటలతో మన నిమిత్తమే పరిశుద్ధాత్ముడు విజ్ఞాపన చేస్తున్నాడు. ఎందుకు? ఒకటి, పరిశుద్ధుల యొక్క స్థితిగతులు బాగా, వారి స్థితి బాగుండాలని, వారు మంచిగా ఉండాలి. రెండు, వారి బలహీనతను చూసి, వారిలో ఉన్న బలహీనత చూసి, వారు పరిశుద్ధులు కానీ వారిలో బలహీనత ఉంది. ఒక పరిశుద్ధమైన వ్యక్తిలో బలహీనతలు ఉండకూడదు కాబట్టి, ఒక పరిశుద్ధమైన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్న వ్యక్తులు ఏ బలహీనత ఉండకూడదు కాబట్టి, ఒక క్రైస్తవుడిగా జీవిస్తున్నటువంటి క్రైస్తవులు ఏ బలహీనతలు తనని వెంటాడకూడదు కాబట్టి, ఏ బలహీనతలు కూడా తనకు ఉండకూడదు. దేవుని రాజ్యం విడిచేటప్పుడు కూడా ఏ బలహీనతలు ఉండకూడదు. క్షమించండి, ఈ లోక రాజ్యం విడిచేటప్పుడు కూడా ఏ బలహీనతలు ఉండకూడదు. చూడండి, బలహీనతలు ఎలా ఉంటాయి? మచ్చలు ఉంటాయి, డాగులు ఉంటాయి, ముడతలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఈ బలహీనతలు ఏవి కూడా లేకుండా చక్కగా ఈ బలహీనతల నుండి విడుదల పొంది దేవుని రాజ్యానికి వెళ్ళాలన్న విధానంలో పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? ఉచ్చరింప శక్యము కానీ మూలుగులు తండ్రి చెప్పడానికి కూడా పలకడానికి కూడా వీలు కానటువంటి మాటలతో విజ్ఞాపన చేస్తున్నాడు మన నిమిత్తమై. ఎందుకు? పరిశుద్ధులమైన మనలో ఉన్న బలహీనతలు పోవటం కొరకు. నిజంగా ఇది అంత గొప్ప కార్యం. అసలు మన బలహీనత నిమిత్తమై ఎవరు బాధపడాలి? యేసు ప్రభువారు అన్నాడు, యెరూషలేము కుమార్తెలారా, నా కోసం మీరు ఏడవద్దు, మీకోసం మీ పిల్లల కోసం ఏడమన్నాడు. అసలు మన బలహీనత నిమిత్తమే మనం ఏడవాలి, మన బలహీనత నిమిత్తమే మనం బాధపడాలి, మన బలహీనత నిమిత్తమే మనం దుఃఖపడాలి, మనం కన్నీరు గార్చాలి. మన కోసము పరిశుద్ధాత్ముడు దుఃఖపట్టమేంటి? ఉచ్చరింప శక్యము గారి మూలుగులతో పరిశుద్ధాత్ముడు మన కొరకు ఆయన విజ్ఞాపన చేయటం ఏంటి? ఎంత మూలుగులతో, ఉచ్చరింప శక్యం చెప్పడానికి కూడా వీలు కానటువంటి మాటలతో పరిశుద్ధాత్ముడు మన నిమిత్తమే విజ్ఞాపన చేస్తున్నాడు. నిజంగా ఇదంతా విచిత్రం. చూడండి, మన కొరకు మనం విజ్ఞాపన చేసుకోవాలి. అవునా కదా? ధనవంతుడు తన కొరకు తను విజ్ఞాపన చేసుకోవట్లేదా? నరకంలో కాలిపోతున్న ధనవంతుడు, అయ్యా నా నాలిక కాలిపోతుంది, నా నాలిక మీద ఒక చుక్క నీటి బొట్టు తీసుకొచ్చి వేయమని ఎందుకు అడుగుతున్నాడు? తన కొరకు తను విజ్ఞాపన చేసుకుంటున్నాడు. ఏ వ్యక్తి అయినా తన కొరకు తను విజ్ఞాపన చేసుకోవాలి. కానీ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే, మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్ముడు మన స్థితి బాగలేదు కాబట్టి మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. మనలో బలహీనతలు ఉన్నాయి కాబట్టి ఆ బలహీనతలు పోవటం కొరకు బలహీనమైన మనము బలవంతులుగా అయ్యి క్రీస్తులో స్థిరులై ఏ బలహీనత లేకుండా ఈ లోకం విడిచిపెట్టినప్పుడు
దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలని, ఆ దేవుని రాజ్యంలో ప్రవేశించుకోకుండా ఏ బలహీనతలు మనలో అడ్డుగా ఉన్నాయో, మనలో నివసిస్తున్నాయో ఆ బలహీనతలను తీసివేయటానికి మన నిమిత్తమై యేసు ప్రభువారు తండ్రి అయిన దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు యేసు ప్రభువారి యొక్క తండ్రి అయినటువంటి తండ్రి అయిన దేవుని ఎదుట కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క విధానములో, ఆయన యొక్క అనుభవంలో పరిశుద్ధాత్ముడు విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ పాపాలు క్షమించాలంటే ఎవరు? యేసు ప్రభువారే విజ్ఞాపన చేస్తున్నాడు. ఎందుకు? మన స్థితిగతులు బాగుండాలని, మనం సరైన విధానంలో ఉండాలని. నిజంగా చూడండి ఎంత గొప్ప కార్యము. మన స్థితి బాగాపోతే మన కోసం విజ్ఞాపన చేసి ఆయన ఉన్నాడు. మనలో బలహీనతలు ఉండే దేవుని రాజ్యానికి వెళ్ళకోకుండా ఆపే బలహీనతల, శరీర బలహీనతల, ఏ బలహీనతలు ఉంటే అవి పోవటానికి కూడా పరిశుద్ధాత్ముడు విజ్ఞాపన చేస్తున్నాడట. నిజంగా ఇది ఎంతో గొప్ప అద్భుతము. ఈ రోజుల్లో అట్టి అనుభవాలు మనుషుల్లో లేదు. కానీ పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిలో ఉన్న బలహీనతలు పోవటానికి ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. ఇదన్నమాట. రెండు అంటే మనం దేవుని రాజ్యానికి వెళ్ళటం కొరకు కావాల్సినటువంటి దేవుని రాజ్యానికి వెళ్ళడానికి కావాల్సినటువంటి పరిశుద్ధమైన జీవితం కొరకు, పరిశుద్ధులుగా ఉండటం కొరకు మన కొరకే విజ్ఞాపన చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. ఇది రెండో మాట. మూడో విషయాన్ని చూద్దాం. యోహాను సువార్త 3వ మాట 11వ అధ్యాయం 38వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయం 38వ వచనము. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఎవరి గురించి చెబుతున్నాడు? పరిశుద్ధులు ఒక రకంగా చెప్పాలంటే తన వారు కష్టతరమైన స్థితిలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఎవరి కోసం విజ్ఞాపన చేస్తున్నాడంటే పరిశుద్ధులు కష్టతరమైన స్థితిలో ఉన్నారు. ఉన్నప్పుడు చూడండి, పరిశుద్ధాత్ముడు విజ్ఞాపన చేయడానికి గల ఎవరి కోసం విజ్ఞాపన చేస్తున్నాడంటే పరిశుద్ధుల కొరకు. పరిశుద్ధులు ఎలా ఉండరు? 1, పరిశుద్ధుల యొక్క స్థితి బాగోలేదు. 2, పరిశుద్ధులు బలహీనతలో ఉండరు. 3, పరిశుద్ధులు కష్టతరమైన స్థితిలో ఉన్నారు. ఎలాంటి స్థితిలో ఉన్నారు? కష్టతరమైన పరిస్థితిలో ఉన్నారు. చూడండి, కష్టతరమైన పరిస్థితిలో ఉన్న పరిశుద్ధుల కొరకు ఎవరు విజ్ఞాపన చేస్తున్నాడు? పరిశుద్ధాత్ముడే విజ్ఞాపన చేస్తున్నాడు. అంటే మనుషులకు అంటే కూడా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? ఉచ్చరింప శక్యము కానీ మనమైతే పలకగలిగిన మాటలతోనే విజ్ఞాపన చేయగలుగుతాం. మనం విజ్ఞాపన చేయగలుగుతాం. కానీ పరిశుద్ధాత్ముడు చూడండి, ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో తన వారి పరిశుద్ధులు ఎవరైతే ఉన్నారో వారు కష్టతరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేస్తున్నారు. కష్టతరమైన పరిస్థితులు ఏంటి? ఇక్కడ మనం లాజరు యొక్క స్థితిగతిలో చూస్తున్నాం. లాజరు చనిపోయాడు, ఇక తిరిగి లేస్తాడా? అది కష్టమే కదా. మళ్ళీ తను జీవించగలుగుతాడా? తనకి కష్టమే, అవునా కదా? తన మొటికైతే తనకు కష్టమే. లాజరు మొటికి మనం చూసినట్టయితే లాజర్కి అయితే కష్టమే. చనిపోయిన లాజరు తిరిగి బ్రతకగలిగినోడైతే, తనంతట తను బ్రతకగలిగినోడైతే అసలు చనిపోకుండానే ఉండేవాడుగా, అవునా కదా? తాను బ్రతికి తిరిగి నడవగలిగిన వాడైతే తనంతట తను బ్రతికి ఉండేవాడే. తన మరణాన్ని తనకు వచ్చి అనారోగ్యం తను పోగొట్టుకునేవాడు కదా. అది కష్టతరమైన పరిస్థితి. తన అనారోగ్యం తీసేయడం కష్టతరం, తాను సమాధిలో నుంచి బయటికి రావడం కష్టతరం. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే పరిశుద్ధులు కష్టతరమైన స్థితిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు లాజరు నిమిత్తమై మూలుగులతో, కన్నీటితో, మూలుగుతో యేసుక్రీస్తు ప్రభువారు లాజరు విషయమై ఎంతో దుఃఖిస్తున్న అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ఆయన మూలుగులోనే, ఆయన కన్నీటిలోనే విజ్ఞాపన అన్నది మనకు వెదజల్లబడుతూ వస్తుంది. అర్థమవుతుందండి? ఆయన మూలిగినప్పుడు ఆయన ఆ కన్నీళ్లలోనే విజ్ఞాపన అన్నది బయటకు వస్తూ వచ్చింది. కాబట్టి ఇక్కడ రాయబడిన 3వ మాట ఏంటంటే తన వారు లేదా పరిశుద్ధులు ఏదైనా కష్టతరమైన స్థితిలో ఉన్నప్పుడు, కష్టతరమైన స్థితిలో ఉన్న పరిశుద్ధుల నిమిత్తమై వారి స్థితిగతులు బాగోకపోవచ్చు, వారి పరిస్థితులు బాగోకపోవచ్చు,
వారి విశ్వాస జీవితం కష్టతరంగా దేవుని రాజ్యానికి వెళ్తానికి ఉండొచ్చు. దేవుని బిడ్డలే, రక్షణ మార్మోసు బాప్తిసం పొందిన వారే, ప్రభు రక్తం ద్వారా కడగబడిన వారే, కానీ వారు కష్టతరమైన పరిస్థితిలో ఉండొచ్చు. వారు కష్టతరమైన స్థితిలో ఉండొచ్చు, లేదా వారికి కష్టతరమైన పరిస్థితులు కూడా ఉండొచ్చు. వారు కష్టతరమైన స్థితులు అంటే దేవుని రాజ్యానికి వెళ్ళడం కష్టం. వారికి కష్టతరమైన పరిస్థితులు అంటే వాళ్ళకి ఏదో కష్టాలు వచ్చినాయని మనం అనుకోవచ్చు. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన మూడో మాట ఏంటంటే, పరిశుద్ధాత్ముడు నిజంగా చెప్పాలంటే పరిశుద్ధాత్ముడి యొక్క స్థితిగతులు మనం చూస్తున్నాం. 6వ మాట చూస్తున్నాం. పరిశుద్ధాత్ముడి సంఘంలో ఏం చేస్తున్నాడంటే తానే మన పక్షం విజ్ఞాపన చేస్తున్నాడు. ఎవరి కోసం అంటే పరిశుద్ధుల కొరకు. సో పరిశుద్ధుల గురించి మనం చూస్తున్నాం. విజ్ఞాపన చేస్తున్నాడు. ఉచ్చరింప శక్యం కానీ మాట మూలుగులతో మన నిమిత్తమే విజ్ఞాపన చేస్తున్నాడు. ఎవరి కోసం? పరిశుద్ధుల కోసం. పరిశుద్ధులే ఎలా ఉంటారు? వారి స్థితిగతులు బాగాలేదు. 2 వారు బలహీనతలో ఉంటారు. 3 వారు కష్టతరమైన స్థితిలో ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే దేవుని రాజ్యానికి వెళ్తానికి కూడా కష్టతరమై ఉండొచ్చు కదా. దేవుని రాజ్యానికి వెళ్తానికి కూడా కష్టతరమై ఉండొచ్చు. దేవుని బిడ్డలు అనబడుతున్న వారు, రక్షణ మార్మోసు బాప్తిసం పొందినటువంటి ప్రజలు దేవుని రాజ్యానికి వెళ్తానికి కూడా కష్టతరంగా ఉండొచ్చు. చెప్పలేము మనం. చెప్పగలుగుతామా? అసలే. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకునే మూడో కోణం ఏంటంటే, మూడోదిగా కష్టతరమైన స్థితిలో ఉంటారు. బహుశా వాళ్ళు కష్టతరమైన స్థితిలో ఉండొచ్చు, లేదంటే వాళ్ళే కష్టతరమైన పరిస్థితిలో ఉండొచ్చు. ఇప్పుడు లాజర్ లెగలేని స్థితిలో ఉందంటే కష్టతరమే. అనారోగ్యాన్ని పోగొట్టుకోలేకపోతున్నాడు, కష్టతరమే. సో ఇట్లాగే మన జీవితాలు ఏంటంటే కొన్ని కష్టతరమైన పరిస్థితులు మనకు ఉన్నాయి. అంటే లాజర్లో నేను తప్పుగా చూపిస్తలేదు కానీ, అంటే తప్పుగా మనం ధ్యానిస్తలేదు కానీ, ఒక్కొక్కసారి మన బలహీనతలు కానీ అంటే అవి మన తప్పులై ఉండొచ్చు, అనారోగ్యమైన పాపాలు మన పొరపాట్లు అయి ఉండొచ్చు, లేదంటే ఆ సమాజ కార్యక్రమం మనం క్రైస్తవ జీవితంలో విశ్వాస జీవితంలో చనిపోయిన స్థితిలో ఉండొచ్చు. ఒక క్రైస్తవ జీవితంలో చనిపోయిన స్థితిలో ఉన్నా, క్రైస్తవ జీవితంలో పాపంలో జీవిస్తూ ఉన్నా అతడు కష్టతరమైన స్థితిలోనే ఉన్నట్లే. పరలోక రాజ్యానికి వెళ్తాడా? వెళ్ళలేడు. ఒక పరిశుద్ధుడు పాపం నుండి పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతాడా? ఒక పరిశుద్ధుడు పాపం జీవిస్తూ ఉంటే పరలోక రాజ్యానికి వెళ్తాడా? కష్టతరమే కదా, అవునా కదా? కష్టతరమైన స్థితిలో ఉండట్లే. చూడండి, ఇక్కడ అర్థం చేసుకునే మూడో కోణం ఏంటంటే, పరిశుద్ధులు దేవుని రాజ్యానికి వెళ్తానికి కష్టతరమైన స్థితిలో ఉంటారు. కష్టతరమైన స్థితిలో ఉన్న పరిశుద్ధుల కొరకు పరిశుద్ధాత్ముడి భూమి మీద విజ్ఞాపన చేస్తున్నాడు. సంఘంలో ఉంటూ ఏం చేస్తున్నాడు? పరిశుద్ధాత్ముడు విజ్ఞాపన చేస్తున్నాడు. ఎంత గొప్ప కార్యమో చూడండి. పరలోక రాజ్యానికి వెళ్తమే కష్టతరంగా ఉంది పరిశుద్ధులకి. అంటే వారి జీవితం బాగోలా, వారి క్రైస్తవ జీవితం బాగోలా, వారి విశ్వాస జీవితం బాగోలా, వారి ప్రార్థన జీవితం బాగోలా, అసలు ఏది కూడా వారి జీవితంలో బాగోలేదు. కాబట్టి కష్టతరంగా ఉంది. చాలా మంది యొక్క క్రైస్తవులు రక్షణ మార్మోసు బాప్తిసం పొందిన అనుభవం ఉంటాం, కానీ పరలోక రాజ్యానికి వెళ్తాం కష్టతరమే. అర్థమవుతుందండి? అన్ని బాగానే ఉన్నాయి. విశ్వాస జీవితం ఉంది, ప్రార్థనా జీవితం ఉంది, అన్ని క్రైస్తవ జీవితం మనలో బాగుంది, కానీ పరలోక రాజ్యానికి వెళ్తానికి కష్టతరంగా ఉంది. కారణం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్ముడు మనలో పని చేయటం అన్నది ఆగిపోకుండా మనం కాపాడుకోవాలి. ఆగిపోతే కష్టతరంగానే ఉంటుంది. ఎందుకు? పరిశుద్ధాత్ముడు మనల్ని ఒప్పింప చేస్తాడు. హృదయం దగ్గరకు వస్తున్నాడు, మాట్లాడతాడు, కానీ మనం ఒప్పుకోం. ఓ రోజు హృదయం కఠినం అయిపోయింది. అప్పుడు ఏమైపోద్దిగా? పరిశుద్ధాత్ముడు ఒప్పింపజేస్తున్నా ఒప్పుకునే హృదయం మనకు ఉండదు. అర్థమవుతుందండి? జనరల్గా ఒక మాట చెప్పొచ్చు. ఒక వ్యక్తి, మనం మార్కెట్కి వెళ్తాం, అంగడికి వెళ్తాం కదా, అంగట్లో ఏదైనా సరుకులు కొంటాం. డైలీ వెళ్ళినప్పుడల్లా ప్రతి శుక్రవారం మన దగ్గర జరిగింది, రేపు అంగడి జరిగింది, అంగట్లో వెళ్తాం. మనకి బాగా పరిచయం అయ్యి సన్నిహితంగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తాం. ఒక వ్యక్తి అంటే స్త్రీ పురుషులని కాదు, కానీ బేరం చేసి అమ్మే వాళ్ళని ఒకళ్ళని చూస్తాం. మనం ఎప్పుడు వెళ్ళినా వాళ్ళ దగ్గరికి వెళ్తాం. ఎందుకు? ఒక నమ్మకం కుదిరింది. వాళ్ళ దగ్గర కాకుండా పక్కకి వెళ్ళమంటే వెళ్ళగలుగుతామా? వెళ్ళాం. ఎందుకు? అది కష్టతరంగా ఉండేది. ఇంకా మనం చెప్పాలంటే, మన భాషలో అర్థం అవ్వాలంటే, డైలీ ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఎవరైనా ఒక చిన్నపిల్లవాడు ఉన్నాడు, ఐస్ క్రీమ్ తింటాం అలవాటు, డైలీ ఫస్ట్ తల్లిదండ్రులు అలవాటు చేశారు అనుకోండి, తర్వాత డైలీ తింటాం అలవాటు పడ్డాడు. అలవాటు పడిన వ్యక్తి మానుకోవాలంటే మానుకోగలుగుతాడా? ఇక తన అలవాట్లు మానుకోవాలంటే కష్టతరమే కదా. ఈరోజు చాలామంది క్రైస్తవుల యొక్క జీవితాలు ఎలా ఉండి అంటే, వారు చేసే పొరపాట్లు ఆపుకోలేక పరలోక రాజ్యానికి వెళ్తానికి కష్టతరంగా ఉంది. చాలామంది చేసే పనులు ఆపుకోలేరు, క్రియలు సరిగ్గా లేవు, జీవించే జీవితం బాగోలేదు, ఎప్పుడూ చేస్తూనే ఉంటున్నారు. దాన్ని ఆపుకోలేకపోతున్నారు, అరికట్టలేకపోతున్నారు, కట్టడి చేయలేకపోతున్నారు, అడ్డగించలేకపోతున్నారు. తద్వారా ఏమవుతుంది? కష్టతరమే వారు దేవుని రాజ్యానికి వెళ్తాం. బహుశా మనమే అట్లాంటి స్థితిలో ఉంటే ఎంత దారుణం ఆలోచించండి. బైబిల్ స్టడీకి వచ్చిన మనమే, రాని వారంటే ఆ స్థితిగతులు తర్వాత సంగతి వాళ్ళు, కనీసం మనం వచ్చిన వారి స్థితిగతులు కూడా బాగోపోతే ఎట్లా? కష్టతరమైన స్థితిలో
దేవుని రాజ్యానికి వెళ్తానికి కష్టతరమైన స్థితిలో మనం ఉన్నామేమో. ఈరోజు మందిరానికి వచ్చాము, రాలేదని మనం అంటలా. మందిరంలో కూర్చున్నాం, ఆరంభ ప్రార్థనలు ఉన్నాం, పాటలు పాడేటప్పుడు ఉన్నాం, వాక్యం ధ్యానించేటప్పుడు ఉన్నాం, చివరి ప్రార్థన ఆశీర్వచనం వరకు కూడా దేవుడు మనకు ఆయుష్ ఆరోగ్యాన్ని ఇస్తూ ఉంటాం. కానీ మనం పరలోక రాజ్యానికి వెళ్తానికి కష్టతరమేమో. ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. దేవా, నేను నీ రాజ్యానికి రావడానికి కష్టతరంగా ఉంది. బహుశా నా క్రైస్తవ జీవితం, నా విశ్వాస జీవితం ఈ రోజు నేను నా ప్రాణం విడిచిపెడితే నా ముటికి నేను పరలోక రాజ్యానికి రాలేను ప్రభువా అని ఎవరు వారు సరి చేసుకోవాలి. నేను అడుగుతా, ఇప్పుడే నేను అడగగలుగుతా, ప్రభా నేను పరలోక రాజ్యానికి వచ్చే స్థితి నాలో లేదు, కష్టతరమైన క్రైస్తవ జీవితం ఉంది, దాన్ని సరిచేయి, దాన్ని క్షమించు. ప్రతి వ్యక్తి కూడా అడుగుకోవాలి. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు కష్టతరమైన పరిస్థితుల్లో అసాధ్యమైన జీవితం అని అర్థం. ఇది సాధ్యమైంది కదా, కష్టతరమైందంటే మనం పరలోక రాజ్యానికి వెళ్తానికి అసాధ్యమైనటువంటి క్రైస్తవ జీవితం మనం చేస్తున్నాం. పరలోక రాజ్యానికి వెళ్ళటానికి అసాధ్యమైన క్రైస్తవ జీవితం. కష్టతరమైందంటే అదే అసాధ్యమైన క్రైస్తవ జీవితం. ఆ జీవితం అంటే అసాధ్యమైందంటే పరలోక రాజ్యానికి వెళ్ళలేం, సాధ్యం కాదని అర్థమవుతుందండి. మనం ప్రార్థన చేయాలి, ప్రభా పరిశుద్ధాత్ముని సంఘంలోంచి కష్టతరమైన నా స్థితి, పరలోక రాజ్యానికి వెళ్తాను కూడా నాకు కష్టంగానే ఉంది, ఆ కష్టతరమైన స్థితి నుండి నన్ను కాపాడటానికి నా నిమిత్తమే పరిశుద్ధాత్మని భూమి మీద ఉంచు, అంటే నాలో నివసింపజేస్తున్నావు, నీకు వందనములు. ఆ పరిశుద్ధాత్మ నా నిమిత్తమే విజ్ఞాపన చేస్తున్నాను నా కష్టతరమైన స్థితి నుండి. ఈరోజు నా స్థితిగతి బాగాలేదు, ఈరోజు నేను పరలోక రాజ్యానికి వెళ్తాను కష్టతరంగా ఉండా, నా స్థితి సరిచేయ ప్రభు అని ఈరోజు మనం ప్రార్థన చేసుకోవాలి. నిజంగా మనం పరలోక రాజ్యానికి వెళ్ళే స్థితిగతులు ఉండయా, లేదా వెళ్తానికి కష్టతరంగా ఉంటే ఈరోజు సరి చేసుకుందాం. ఇది ఎన్నో మాట. 3. 4వ విషయాన్ని చూద్దానండి. పరిశుద్ధాత్ముడు సంఘం నుండి ఏం చేస్తున్నాడు? పరిశుద్ధులు కష్టతరమైన స్థితిలో ఉంటారు, పరలోక రాజ్యానికి వెళ్తాను. అట్టి వారిని వారి యొక్క కష్టతరమైన స్థితుల నుంచి దేవుడు మార్చి వారిని పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళడం కొరకు, వారి జీవితాలు చక్కగా ఉండటం కొరకు పరిశుద్ధాత్ముడు సంఘం నుండి విజ్ఞాపన చేస్తున్నాడు. ఇది 3. ఇక 4వ విషయాన్ని చూద్దానండి. 4వ మాటను చూసినట్లయితే, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనము. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. సో 4వ మాట ఏంటంటే, పరిశుద్ధాత్ముడు ఉచ్చరింపశక్యము కాని మూలుగులతో, అంటే చెప్పడానికి కూడా వీలు కాని మాటలతో మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. ఎవరి పక్షాన? పరిశుద్ధుల పక్షాన. పరిశుద్ధులు ఏ స్థితిలో ఉండరు? మొట్టమొదటిగా పరిశుద్ధుల యొక్క స్థితిగతి బాగాల కాబట్టి వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. 2, పరిశుద్ధులు బలహీనతలో ఉంటారు కాబట్టి వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. 3, పరిశుద్ధులు కష్టతరమైన స్థితిలో ఉంటారు కాబట్టి వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. 4వది చూసింది, పరిశుద్ధులు మంచి ప్రార్థనా జీవితం కలిగి ఉండటం కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. పరిశుద్ధులకి ఏం కావాలా? ఒక మంచి ప్రార్థనా జీవితం. ఈరోజు చాలామంది మనం సంఘ ప్రార్థనలో కానీ, ఉపవాస ప్రార్థనలో, ఇంకా కొన్ని ప్రదేశాల్లో ప్రార్థన చేయమంటే కొంతమంది చేస్తారు. ఆ ప్రార్థనలో దేవుని యొద్దకు వెళ్ళినట్టు ఉండవు. చూడండి, కీర్తనల గ్రంథం 18వ అధ్యాయంలో దావీదు ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? అనేక కోణాలు ప్రార్థన చేశాడు. ఒక మాట అంటాడు, నేను తన ఆలయంలో మొరపెట్టగా నా మొర ఆయన సన్నిధిలో వచ్చాను, నా ప్రార్థన ఆయన చెవుల్లో చొచ్చునని రాయబడుతూ వచ్చింది. ఆయన సన్నిధిలో చేరింది, ఆయన చెవుల్లో చొచ్చు వినబడిన అనుభవం కనపడుతుంది. అంటే అర్థం ఏంటి? ఒక మంచి ప్రార్థనా జీవితం దావీదులో ఉంది. పరిశుద్ధాత్ముడు సంఘంలో ఉంటూ మన పక్షమును ఎందుకు విజ్ఞాపన చేస్తున్నాడంటే, మనం ఒక మంచి ప్రార్థనా పరులు కావాలని. పేరుకు మనం చెప్పుకుంటూ వస్తాం భక్త్ సింగ్ గారి సావాసం. భక్త్ సింగ్ గారి యొక్క జీవితాన్ని మనం అర్థం చేసుకున్నట్టయితే, చాలామంది కూడా ఉన్నారు. భక్త్ సింగ్ గారు ఆయన యొక్క ప్రార్థన జీవితం ద్వారా చాలా మంది చెబుతూ వస్తారు. మన హెబ్రోన్ సావాసంలో చెప్పిన వాళ్ళు అంటే లేదు. భక్త్ సింగ్ గారు ప్రార్థన చేస్తే రాళ్ళు కూడా గుంటల బండి, అవునా? చెప్తారు లేదా? భక్త్ సింగ్ గారు ప్రార్థన చేస్తే రాళ్ళకు కూడా గుంట్ల బండి అని చెబుతాం. కొంతమంది అయితే ఆ భక్త్ సింగ్ గారు ప్రార్థన చేశాడు కదా, గుంట్ల బండి రాళ్ళు చూడటానికి వస్తారు చాలామంది. కొంతమంది భక్త్ సింగ్ గారు ప్రార్థన చేస్తే గుంట్ల పడిపోయినాయి కదా, గుంట్ల బండి రాళ్ళు ఎట్లా ఉండయో, ఏ కలర్లో ఉండయో, ఎట్లా ఉండయో చూడాలి, మేము కూడా ఎంత ప్రార్థన చేశాడని చాలా మంది చూడటానికి వస్తారు. కానీ ఇప్పుడు లేవులేండి, అన్ని తీసి పక్కన పడేశారు. ఎందుకంటే అవి కూడా ఒక విగ్రహాల కింద అవుతాయి అని చెప్పి తీసేశారు.
చూడు, అర్థం చేసుకోండి. ఒక దైవజనుడు, వ్యక్తిగతంగా ఒక దైవజనుడు ప్రార్థన చేస్తే తన ప్రార్థనని నేటికి మనం గుర్తుంచుకోగలుగుతున్నాం. అంటే మంచి ప్రార్థనాపరుడు. మరి ఒక దైవజనుడి యొక్క అనుభవంలో ఆ దైవజనుడికి దేవుడు అనుమతించిన ప్రత్యక్షతలో ఉన్న మనలో నిజంగా ప్రార్థనా జీవితం లేదంటే అంత విషాదకరం. ఒక మంచి ప్రార్థనా జీవితం, భక్సింగ్ గారు నాకు తెలిసి పడకలోకి వెళ్ళక మునుపు వరకు కూడా, ఆయనకు అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా మోకాళ్ళ నుంచే ప్రార్థన చేసేవాడు. ఒక కష్టతరమైన పరిస్థితుల్లో కూడా ప్రార్థన విడిచిపెట్టేవాడు కాదు. నిజంగా చాలా విషయాలు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పరిశుద్ధులు ఈరోజు ప్రార్థనా జీవితం లేదు. బయటికి మనం పరిశుద్ధులమే, పేరుకు పరిశుద్ధులమే, అసలు నో డౌట్ మనం పరిశుద్ధులు కాదంటాను కూడా లేదు. మరి పరిశుద్ధత, మనం ఎంత పరిశుద్ధం అన్నది మనం ఆదివారం ఆరాధనలో చూస్తే ఎంత ఘనంగా చేస్తాం, అప్పుడే తెలిసిపోయింది నేను పరిశుద్ధుని అన్నది. అర్థమవుతుందండి? ఏదో సంఘ ప్రార్థనలో, ఏదో ఒక ఉపవాస ప్రార్థనలోనో, ఏదో ఒక ప్రార్థన కూడికలో మనం ప్రార్థన చేస్తాం. అంటే మనం పరిశుద్ధం అన్నది అక్కడ క్లారిటీ ఉంది, మనం పరిశుద్ధం అని తేలుతుంది. కానీ మన ప్రార్థన మంచిగా లేదే. ఉండటానికి మనమైతే పరిశుద్ధులుగా ఉంటున్నాం, కానీ మంచి ప్రార్థన జీవితం ఏది? పరిశుద్ధులు ఏం చేయాలంటే మంచి ప్రార్థన జీవితం అవసరం అంట. ఈ రోజుల్లో సంఘములో జీవిస్తున్న, సంఘములో కాదు, సంఘములో ఆయా మందిరాల్లో జీవిస్తున్నటువంటి క్రైస్తవుల్లో, దేవుని బిడ్డల్లో, దేవుని ప్రజల్లో ఒక మంచి ప్రార్థన జీవితం లేదు. ప్రభు ఆలకించే ప్రార్థనే మంచి ప్రార్థన. ప్రభు ఆలకించి సమాధానం ఇచ్చేదే మంచి ప్రార్థన. మంచి ప్రార్థన అంటే ఎలా ఉంటుంది? అదేదో ప్యూరిఫై చేసినట్టుగా, లేకపోతే వాటర్ ప్యూరిఫై చేసి మంచినీళ్ళు అన్నట్టు కాదు. ఒక మంచి ప్రార్థన అంటే దేవుడు మనం చేసిన ప్రార్థన విని మనకు సమాధానం ఇచ్చాడంటే అదే మంచి ప్రార్థన. దేవుడు వినగలిగాడంటే మంచి ప్రార్థనే కదా. దేవుడు సమాధానం ఇచ్చాడంటే మంచి ప్రార్థనే కదా. దావీదు కీర్తన గ్రంథం 18 దావీదు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు, సమాధానం ఇచ్చాడంటే అది మంచి ప్రార్థనే కదా. ఈరోజు మనం ప్రార్థన చేస్తుంటే ఎందుకు సమాధానం రావట్లేదు చెప్పండి? ఎందుకు రావట్లా? అది ఏం లేదు, ఒక మంచి ప్రార్థనా జీవితం మనలో లేదు. ఒక మంచి ప్రార్థనా జీవితం మనకు లేదు. అందరం ప్రార్థన చేస్తాం, అన్న ప్రార్థన చేయండి, అక్క ప్రార్థన చేయండి అంటే చేస్తాం బ్రదర్ అంటాం. కానీ ఒక మంచి ప్రార్థన అంటే దేవుడు ఆలకించే సమాధానం ఇచ్చే ప్రార్థనా జీవితము ఈరోజు పరిశుద్ధులకు లేదు. నేను చెప్పే మాట అర్థం చేసుకోండి. క్రైస్తవులు అంటే నామకార్థ క్రైస్తవుల గురించి నేను చెప్పట్లా. పరిశుద్ధులు స్వరక్తము ద్వారా పాప జీవితం నుండి విడుదల పొంది విమోచించబడి దేవుని బిడ్డలుగా మనల్ని కొనుక్కున్నటువంటి రక్తపు మడుగుల్లో కడగబడ్డాం మనం పరిశుద్ధులుగా. ఆ రక్తం ద్వారా కొనుక్కున్నాడు, ఆ రక్తం ద్వారా కడగబడ్డాం పరిశుద్ధులుగా. ప్రభు స్వరక్తము ద్వారా కడగబడినటువంటి పరిశుద్ధుల్లో ఈరోజు మంచి ప్రార్థనా జీవితం లేదు. అసలు ప్రార్థనా జీవితమే లేదు. మనం ఎట్లా ప్రార్థన చేయాలో కూడా పరిశుద్ధాత్మను మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడంట. అయ్యా వీళ్ళు ఎలా ప్రార్థన చేయాలో వీళ్ళకి నేర్పించు. ఒక మంచి ప్రార్థన జీవితం వీళ్ళలో ఉండాలి. ఒక మంచి ప్రార్థన వీళ్ళు చేయాలి. ఒక బలమైన ప్రార్థన, తండ్రి ఆలకించేటటువంటి ప్రార్థన, సమాధానం ఇచ్చేటటువంటి ప్రార్థన, తండ్రి సన్నిధిలో ఉండేటటువంటి ప్రార్థన వీళ్ళకి నేర్పించు, వీళ్ళకి అనుమతించు. పరిశుద్ధాత్ముడు మన నిమిత్తమే విజ్ఞాపన చేస్తున్నాడు. ఎంత విషాదకరం ఆలోచించు. ఎందుకు విషాదకరం అంటున్నానంటే పరిశుద్ధాత్ముడు మన కొరకు చేస్తున్నాడు, అది మనకు మంచిదే. విషాదం అని ఎందుకు అంటున్నానంటే మన ప్రార్థన అంత మంచి ప్రార్థన లేదు. దేవుడు ఆలకించేటటువంటి ప్రార్థన జీవితం మనలో లేదు. తద్వారా ఏం జరుగుతుందండి? పరిశుద్ధాత్ముడు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. అయ్యా వాళ్ళకి లేదు కాబట్టి కనీసం నువ్వు అనుమతించని పరిశుద్ధాత్ముడు మన నిమిత్తమే విజ్ఞాపన చేస్తున్నాడు. ఇదన్నో మాట 4. కాబట్టి పరిశుద్ధాత్ముడు మన ప్రార్థన, పరిశుద్ధుల యొక్క ప్రార్థన సరిగా లేదు కాబట్టి మంచి ప్రార్థన జీవితం అంటే దేవుడు ఆలకించే ప్రార్థన జీవితం పరిశుద్ధులు లేదు కాబట్టి దేవుడు ఆలకించే పరిశుద్ధమైనటువంటి జీవితం వారికి ఇచ్చి పరిశుద్ధమైనటువంటి విధానంలో వాళ్ళు ఒక మంచి ప్రార్థన చేయాలని పరిశుద్ధాత్మను మన నిమిత్తం, మన ప్రార్థన మంచి ప్రార్థన, దేవుడు ఆలకించే ప్రార్థన మనం చేయాలని మన నిమిత్తమే విజ్ఞాపన చేస్తున్నాడు సంఘంలో ఉంటూ. నిజంగా ఇది ఎంత గొప్ప కార్యం. ఇదన్నమాట 4. 5వ విషయాన్ని చూద్దానండి. అపోస్తుల కార్యములు మనం చూస్తున్నట్లయితే 5వ మాట చూస్తున్నాం. 7వ అధ్యాయం 34 వచనం. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 34 వచనం.
దీవించగలరు. వచ్చి ఉన్నాను. ఉమ్. నేను ఇప్పుడు నేను ఐగుప్తులకు పంపుదునని అతనితో చెప్పాడు. సో ఐదో మాట ఏంటంటే, నా ప్రజలు అంటే పరిశుద్ధులకు కలిగిన దురావస్తు పోవటానికి ఏమంటాడు ఆయన? నా ప్రజలు. అపోస్తలుల కార్యం 7:34 వచనంలో నా ప్రజలు అంటే ఎవరు? ఈ ప్రజలు దేవుని ప్రజలు. దేవుని ప్రజలు అంటే ఎవరు? పరిశుద్ధులే కదా, అవునా కదా? దేవుని ప్రజలు అంటే పరిశుద్ధులే. పరిశుద్ధులకి కలిగిన దురావస్తు. పరిశుద్ధుల యొక్క స్థితిగతులు చూడండి ఎలా ఉండేవి. వారి జీవిత చరిత్ర చూడగా వారి స్థితి బాగోల. ఏమంటాడు? నా ప్రజల యొక్క దురావస్థను చూచి ఏం చేశాడు? మోషేను పంపిస్తూ వచ్చాడు వారి కొరకు, అవును కదా? మోషేను పంపిస్తూ వచ్చాడు. వారు ప్రార్థన చేసుకున్న ఏదైనా చేయని దేవుడు వారి స్థితిగతులను చూసి మోషేను పంపిస్తూ వచ్చాడు. ఐగుప్తులోనున్న నా ప్రజల దురావస్థ నేను నిదానించి చూచితిని, వారి మూలుగులు వింటిని. దురావస్థ. కాబట్టి ఈరోజు పరిశుద్ధులకు కలిగినటువంటి దురావస్థను దేవుడు చూసి ఏం చేశాడు? దురావస్థను దేవుడు చూసి పరిశుద్ధుల యొక్క వారి స్థితిగతులు బాగోపోవడం ద్వారా వారి దురావస్థను చూసి ఏం చేస్తున్నాడు? చెప్పండి, ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. అయ్యా, పరిశుద్ధుల యొక్క దురావస్థ బాగాల, వారి స్థితిగతులు బాగాల, వారి పరిస్థితులు బాగాల, వారి జీవించే జీవితం బాగాల. వారి జీవితం అంతా కూడా ఎంతో దురావస్థతో ఉంది. దురావస్థ అంటే అర్థం ఏంటి? కొని ఐగుప్తులో ఉన్నటువంటి దేవుని ప్రజల గురించి చూద్దాం. ఐగుప్తులో దేవుని ప్రజలు ఎలా ఉన్నారు? బానిసత్వంలో ఉన్నారు. వాళ్ళ స్థితిగతులు బాగుండయా? బాగోలేదు. ఐగుప్తులో ఉన్న ప్రజలు ఏం చేయబడుతున్నారు? భారం భరిస్తున్న వారు ఉన్నారు. వారి స్థితిగతులు బాగుండయా? బాగోలా. ఐగుప్తులో ఉన్న ప్రజలు ఇంకా చెప్పాలంటే దాసులు గుంటూ వస్తున్నారు. బానిసత్వం కలిగి ఉంటున్నారు. వారి స్థితిగతులు బాగుండయా? బాగోలా. బానిసలు ఇంకా స్థితిగతులు బానిసత్వం కలిగిన వారు, ఇంకా వారి జీవితాన్ని చూస్తున్నట్టు వారు కష్టతరమైన స్థితిలో ఉన్నవారు, వారు ఇంకా చెప్పాలంటే ఆ ఫరో యొక్క రాజు కింద ఉన్నప్పుడు వారి స్థితిగతులు ఎంత దారుణంగా ఉన్నాయి. ఎంతో బానిసత్వం కింద ఉన్నారు. ఎంతో బానిసత్వం అంటే ఆ దురావస్థను దేవుడు చూశాడు. దేవుని ప్రజలైన వారు స్వరక్తమిచ్చి సంపాదించబడిన పరిశుద్ధులు నేటి దినాల్లో, ఆ దినాల్లో దేవుని ప్రజలు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క బిడ్డలు, వారి తదనంతరం వచ్చిన సంతానము, వారి వారసులు, వారి స్థితిగతులు బాగాపోవటం, వారు దేవుని బిడ్డలు అంటే వాళ్ళు ఎలాంటి వారు? వాళ్ళు వాస్తవానికి వాళ్ళు రాజులనే యాజక సమూహంలో వారసత్వం కలిగిన వారు. అటువంటి ప్రజలు బానిసలుగా ఉన్నారు. అదే దురావస్థ కదా. వాళ్ళ స్థితిగతులు బాగాల, అది దురావస్థ కదా. వాళ్ళు ఎప్పటికప్పుడు ఒక రాజు కింద, వాళ్ళే రాజులు కుండా వాళ్ళు ఇప్పుడు రాజు కింద జీవిస్తూ వస్తున్నారు. వాళ్ళ స్థితిగతులు బాగాలేదు కదా. ఆ దురావస్థను దేవుడు చూశాడు. దేవుని బిడ్డలైన వారు అంటే దేవుడు అనుమతించిన వాళ్ళ స్థితిగతుల తర్వాత దేవుడు చూశాడు. అయ్యో, వీళ్ళు రాజులు ఉండాల్సిన వారు, వీళ్ళు బానిసలుగా ఎందుకుంటారు అంటే ఎందుకుంటారంటే దేవుడు అనుమతించిన వాళ్ళు బానిసత్వం నుండి విడిపించాలి. వారి స్థితిగతులు బాగా వారిని మార్చాలి. వారు ఎంతో దుఃఖంతో ఉంటున్నారు, ఎంతో బాధతో ఉంటున్నారు, ఎంతో మూలుగులతో ఉంటున్నారు. కాబట్టి వారి యొక్క జీవితాన్ని నేను పూర్తిగా వారి యొక్క జీవితంలో నుండి వారిని కాపాడాలని వారి దురావస్థ చూసి దేవుడు ఏం చేశాడు? ఆయనే దిగి వచ్చిన అనుభవంలోకి వచ్చి మోషేను పంపించాడు. ఆయన నామమున, ఆయన పేరట మోషేను పంపిస్తూ వచ్చాడు. నేను ఉన్నవాడును అనువాడునని బయలుపరుస్తూ వచ్చాడు. నిజంగా చూడండి, ఆనాడు మోషే వచ్చి దేవుని ప్రజలైన వారిని బానిసత్వం ఉన్నవారు కానీ, ఇంకా చెప్పాలంటే ఆ యొక్క వచ్చిన శకం కానీ మూలుగులతో వాళ్ళు జీవిస్తున్నప్పుడు, మూలుగులతో ఉన్నప్పుడు, ఇంకా వాళ్ళు ఇంకా అనేకమైన బాధలు పడుతున్నప్పుడు, దాసులుగా ఉన్నప్పుడు దేవుడు మోషేను పంపించి వారి యొక్క బానిసత్వం నుండి, వారి యొక్క దాసత్వం నుండి, అన్నిటి నుండి కూడా దేవుడు విడిపించి వారి స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఈరోజు ఒకప్పుడు వాళ్ళు ఎవరండి? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క బిడ్డలే. కానీ ఎక్కడున్నారు? బానిసత్వం ఉండారు, దాసత్వం ఉంటూ వచ్చారు. మనం కూడా రక్షించబడి మారుమోసు బాప్తిసం పొందిన మనము దేవుని బిడ్డలమే. కానీ ఈరోజు మనం ఎలా ఉన్నాం? ఈరోజు మన స్థితిగతులు ఎలా ఉంటాయి అంటే, నిజం చెప్పాలంటే దారుణమైన స్థితిలో ఉన్నాం. ఎలా ఉన్నాం? ఒక దారుణమైన స్థితిలో మనం ఉంటున్నాం. ఎంత దారుణమైన స్థితి అంటే బానిసత్వము. ఎంత బానిసత్వం! నిజంగా దాసత్వం, బానిసత్వం వేరు, దాసత్వం వేరు. రెండిటికి కొద్దిగా వ్యత్యాసం కూడా ఉంది. చూడండి, బానిసత్వం, దాసత్వం కింద ఉన్నారు ఎవరు చెప్పండి? పరిశుద్ధులే బానిసత్వం కింద, దాసత్వం కింద ఉన్నారు. అటువంటి పరిశుద్ధులు
వారి జీవితాలు, వారి దురావస్థ మారాలి, వారి బానిసత్వం మారాలి, ఇంకా వారు ఉన్నటువంటి దాసత్వం నుండి విడుదల పొందాలి. చాలామంది పరిశుద్ధులు ఈరోజు లోకానికి దాసులైపోయారు. చాలామంది పరిశుద్ధులు సాతానికి బానిసలైపోతూ వచ్చారు. చాలామంది పరిశుద్ధులు ఉన్నారు. వారిలో మొదటి వ్యక్తిని మనం చూడాలంటే ఆదామును చూడొచ్చు. ఆదాము పరిశుద్ధమైన జీవితం ఉంది కదా, ఉన్నప్పుడు ఏం చేశాడు? బానిస అయిపోయాడు సాతానికి బానిస అయిపోయాడు. లోకానికి లోకంలోకి వచ్చేసాడు. ఇక లోకానికి ఏం చేస్తున్నాడు? దాసుడైపోతున్న అనుభవం ఉంది. చూడండి, ఎంతో మంది యొక్క జీవితాలు, చాలామంది పరిశుద్ధులు ఈరోజు పాపానికి దాసులవుతున్నారు. సాతానికి ఏమవుతున్నారు? బానిసలుగా మారిపోతున్నారు. ఇక సాతానుడు ఏం చెబుతాను? బానిస అంటే అర్థం ఏంటి? స్వేచ్ఛ లేదు. బానిస అంటే స్వేచ్ఛ ఉండదు. ఇక పైన ఉన్న వ్యక్తి ఏది చెబితే అది చేయాల్సిందే. అది కష్టతరమా, బాధకరమైందా, ఏదైనా సరే. ఈరోజు చాలా మంది పరిశుద్ధులు సాతానికి బానిసలైపోతున్నారు. పరిశుద్ధాత్ముడు సంఘంలో ఉంటూ చేస్తున్న 5వ 6వ కార్యక్రమం ఏంటి? 6వ కార్యక్రమం పని ఏంటి? తానే మన పక్షం విజ్ఞాపన చేస్తున్నాడు. ఎవరి పక్షాన? ఉచ్చరింప శక్యం కానీ మూలుగుతూ, అంటే చెప్పడానికి కూడా పలకడానికి కూడా వీలు కానటువంటి మాటలతో మన నిమిత్తమే విజ్ఞాపన చేస్తున్నాడు. ఎవరి కొరకు? పరిశుద్ధులు ఎటువంటి స్థితిలో ఉంటారు? 1, పరిశుద్ధుల యొక్క స్థితిగతులు బాగోలే. 2, బాగోలేని స్థితిలో ఉంటారు. 2, బలహీనతలు ఉంటారు. 3, కష్టతరమైన స్థితిలో ఉంటారు. 4, మంచి ప్రార్థనా జీవితం లేదు. 5, దురావస్తు, అంటే వారి స్థితిగతులు బాగోల. దురావస్థ అంటే వారి బానిసలుగా కానీ, ఇంకా చాలా మంది దురావస్థల గురించి అర్థం ఒక్కొక్కలో చూస్తున్నాం. బానిసలు, ఇంకా దాసులు, లోకానికి దాసులయ్యారు, సాతానికి బానిసలుగా మారిపోయారు. ఎవరు? పరిశుద్ధులు. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? ఒక పరిశుద్ధులు, రక్షణ మార్మోస్ బాప్తిసం పొందినటువంటి పరిశుద్ధులు, లోకానికి దాసులైపోయిన పరిశుద్ధులు ఆ లోకం నుండి, దాసత్వం నుండి విడిపించబడాలని, పరిశుద్ధులు అంటే రక్షణ మార్మోస్ బాప్తిసం పొందినటువంటి ప్రభు రక్తం ద్వారా పరిశుద్ధపరచబడినటువంటి పరిశుద్ధులు సాతానికి బానిసలుగా ఉండాలి. ఆ సాతాన్ యొక్క బానిసత్వం నుండి విడుదల ఇవ్వటం కొరకు, ఆ సాతాన్ యొక్క బానిసత్వం నుండి మనం బయటికి రావటం కొరకు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? మన కొరకు ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. నిజంగా పరిశుద్ధాత్ముడు ఎంత గొప్ప కార్యం మన కొరకు చేస్తున్నాడు అర్థమవుతుందండి. పరిశుద్ధాత్ముడు, ఇది దేవుడు బయలుపరిచినటువంటి కోణమే. అనేకులకు అనేక కోణాలు పరిశుద్ధాత్ముడి గురించి బయలుపరచవచ్చు. మనకి ఈ రీతిలో బయలుపరిచాడు. నిజంగా ఎంత గొప్ప ధన్యత. మన స్థితి బాగాపోతే మన కొరకు జ్ఞాపం చేస్తున్నాడు. మన బలహీనతల కొరకు జ్ఞాపం చేస్తున్నాడు. మన కష్టతరమైన స్థితి, పరలోక రాజ్యానికి వెళ్తాం లేదు కదా, వెళ్ళలేని కష్టతరమైన స్థితిలో ఉన్నప్పుడు మన కొరకు విజ్ఞాపం చేస్తున్నాడు. ఇంకా మనం మంచి ప్రార్థనా జీవితం కలిగి ఉండటం కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. దేవుడినే ప్రార్థన మనం చేయాలి. ఇంకా మన కొరకు మన దురావస్థను చూసి పరిశుద్ధాత్ముడు విజ్ఞాపన చేస్తున్నాడు. అంటే మన బానిసత్వం, మన దాసత్వం చూసి విజ్ఞాపన చేసి ఆ బానిసత్వం, సాతాను కింద ఉన్న బానిసత్వం, లోకంతో కలిసిపోయినటువంటి దాసత్వం నుండి విడుదల పొందడం కొరకు ఏం చేస్తున్నాడు? దాని నుంచి విడుదల పొంది ఒక మంచి జీవితం జీవించడం కొరకు, అంటే ఆ దురావస్థ నుంచి మనం కాపాడబట్టడం కొరకు పరిశుద్ధాత్ముడు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఇది ఎన్నో మాట? 5. 6వ విషయాన్ని చూద్దానండి. 6వ మాటను చూస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 23వ వచనం. 8వ అధ్యాయము 23వ వచనము. 8వ అధ్యాయం 23వ వచనం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 23వ వచనం. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా కాబట్టి ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే, పరిశుద్ధుల యొక్క స్థితిగతులు, పరిశుద్ధుల చూడండి, పరిశుద్ధుల యొక్క విమోచన కొరకు విజ్ఞాపన చేస్తున్నారు. ఎవరి కొరకు? పరిశుద్ధుల కొరకు. పరిశుద్ధులు ఏ స్థితిలో ఉంటారు? విమోచించబడలేని స్థితిలో ఉంటారు. ఈరోజు చాలా మంది పరిశుద్ధులు ఎలాంటి స్థితిలో ఉంటారంటే, విమోచన లేనటువంటి స్థితిలో ఉన్నారు. ఎలా? మరి పాట పాడతాం, విమోచన గానములతో అని చక్కగా పాట పాడతాం. పాట అయితే మంచిగా పాడతాం, విమోచన గానములతో అని చక్కగా పాడతాం. విమోచించాడని సంతోషంగా పాడుకుంటూ వస్తాం. అసలు విమోచనే మనకు లేదన్న అనుభవంలోకి వచ్చేసాం. పాటలు అయితే పాడతాం కానీ విమోచన లేదు మనకి.
ఎందుకు లేదు? ప్రభు ఇవ్వట్లేదా? ఇస్తున్నాడు. కానీ మనం విమోచించబడిన అనుభవంలోకి రావట్లేదు. ఈరోజు పరిశుద్ధులు ఎలా ఉంటారంటే, ఇక్కడ ఏమో రాయబడుతూ వచ్చింది, ఆయన మన కొరకై ఎంతో కష్టపడి అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్త పుత్రత్వం కొరకు అనగా మన దేహము యొక్క విమోచన కొరకు. చాలా మంది దేహం నుండి విమోచించబడలేదు. దేహము అంటే అర్థం ఏంటి? శరీరము అని అర్థం, అంతే కదా? దేహం అంటే శరీరం. చాలా మంది పరిశుద్ధులు శరీర క్రియల నుంచి విమోచించబడలే. ఇంకా అర్థమవుతుందండి? చాలా మంది క్రైస్తవులు రక్షించబడ్డారు, మారుమూసు పొందారు, బాప్తిస్మం తీసుకున్నారు, దేవుళ్ళు ఆత్మీయంగా ఎదుగుతున్నారు. చాలా మంది క్రైస్తవులు శరీర క్రియల నుండి ఇంకా విమోచించబడాల. దేహం నుండి. దేహం అంటే శరీర క్రియ. పరిశుద్ధాత్ముడు ఉచ్చరింపశక్యము గాని మూలుగులతో మన నిమిత్తమై మన పక్షము విజ్ఞాపన ఎందుకు చేస్తున్నాడు తెలుసా? చాలా మంది పరిశుద్ధులు అంటే పరిశుద్ధులు శరీర క్రియల నుండి ఇంకా విమోచించబడాల. పరిశుద్ధుల్లో ఇంకా ఏముంది చెప్పండి? శరీర క్రియలన్నా ఇంకా ఉన్నాయి. శరీర క్రియలు ఇమిడి ఉండి దేహంలో క్లుప్తమై ఉన్నాయి, అమర్చబడి కూడా ఉన్నాయి, ఇమిడి ఉన్నాయి. అంటే ఇది ఎవరు ఇమిడ్చింది కాదు, మనంతటా మనం తెచ్చుకుంటున్నవే. దేవుడే మనం శరీర క్రియలు కలిగి మీరు జీవించండి అని అనడు, పరిశుద్ధులుగా జీవించమంటున్నాడు. చాలా మంది పరిశుద్ధులు రక్షణ, మారుమూసు, బాప్తిసం పొంది మేము పరిశుద్ధులు అని చెప్పుకునే పరిశుద్ధులు నేటికి మందిరముల్లో సంఘములో కూడా, మందిరాల్లో సంఘంలో కూడా పరిశుద్ధులు ఎలా ఉండారంటే శరీర క్రియల విషయాల్లో ఇంకా విమోచించబడ్డా. చాలా మంది క్రైస్తవులు మనం చూస్తాం, ఒక్కొక్కరు మాట మాట్లాడితేనే అర్థమైపోయింది వాళ్ళు ఇంకా శరీర క్రియ నుంచి విమోచించబడలేదు. కొందరు యొక్క మాటలే మనకు అర్థమవుతాయి వీళ్ళు ఇంకా శరీర క్రియలు కలిగి ఉన్నారు. చాలా మంది మనం చెబుతారు, బ్రదర్ ఆయన రక్షణ, మారుమూసు, బాప్తిసం పొందినట్టు ఉన్నాడు కానీ ఇంకా తనలో ఉండాలి శరీర క్రియలు చనిపోలేదంట, శరీరాశ శరీర కోరికలు చనిపోలేదంట. కొంతమంది చెబుతాం పలానా సహోదరి ఉంది కానీ ఆమె ఇంకా శరీర క్రియలు చనిపోలేదే. చాలా మంది పరిశుద్ధులు, ఎక్కువ మంది, మెజారిటీ పీపుల్స్ శరీర క్రియలు చంపివేసుకోకుండా ఇంకా జీవిస్తున్నారు. అంటే శరీర క్రియల నుంచి విమోచన లేదు. శరీర క్రియల నుండి చాలా మంది పరిశుద్ధులకు ఇంకా విమోచన కలగలేదంటే పరిశుద్ధాత్ముడి ద్వారా అనుమతించబడతలేదా? కుమారుడు ఇవ్వట్లేదా? ఇస్తున్నారు, కానీ మరి ఎలా? మనలో మనకే మనం ఒప్పుకోవట్లేదు, విమోచించబట్ల. ఈరోజు చాలా మంది క్రైస్తవులు తమ జీవితాలు పరీక్షించి చూసినట్టయితే శరీర క్రియల్లోనే ఇంకా జీవిస్తూ వస్తున్నారు. ఇమిడి ఉన్నాడు, ఇంకా శరీర క్రియలోనే ఇమిడి ఉన్నాడు కదా, ఇమిడి ఉన్నారు. ఏ రోజైతే మన శరీర క్రియల నుంచి మనం విమోచించబడతామో, దేహం నుండి విమోచన అంటే శరీర క్రియలు, ఈ శరీర క్రియ నుంచి విమోచించబడేదాకా కూడా పరిశుద్ధాత్ముడు మన నిమిత్తమే విజ్ఞాపన చేస్తున్నాడు. అలా విమోచించబడాలని ఆ శరీర క్రియలు, మనం అసలు శరీరానికి విరోధమైన వారు. శరీరము ఆత్మ రెండు ఒకే రీతిలో ఉంటాయా? రెండిటికి యుద్ధం ఉంది. ఆత్మకి శరీరముకి ప్రతిసారి ఆత్మకి శరీరానికి లోపల ఏం జరుగుతూ వస్తుందని చెప్పండి? యుద్ధం జరుగుతూ వచ్చింది. ఆత్మకి శరీరానికి లోపల యుద్ధం ఉంది. మరి ఆత్మకి శరీరానికి లోపల యుద్ధం ఉన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి, ఇంకా పరిశుద్ధమైనప్పుడు మనలో శరీరం ఉందంటే, అంటే శరీర క్రియలు ఇంకా ఉండే అంటే మనలో ఉండే ఆత్మకి మనం యుద్ధాన్ని కావాలని సమకూరుస్తున్నట్టేగా. చాలా మంది క్రైస్తవులు అంటాం కదా, కొని తెచ్చుకున్నాడు బ్రదర్ అంట అని. ఒకసారి ఏమంటాం, బ్రదర్ అతను కావాలని కొని తెచ్చుకున్నాడు బ్రదర్ అంట. అంటే అర్థం ఏంటి? కావాలని తెచ్చుకున్నాడని అర్థం. చాలా మంది పరిశుద్ధులు నేడు దినాల్లో కొని తెచ్చుకుంటున్నారు. ఏంటి తెలుసా? శరీర క్రియలు చంపుకోలేక పరిశుద్ధ లోపల ఉన్న ఆత్మకి యుద్ధాన్ని కావాలని తెచ్చుకుంటున్నారు. అర్థమవుతుందండి? యుద్ధం కావాలని తెచ్చుకుంటున్నారు. అసలు ఆ క్రియలన్నీ చనిపోతే ఆత్మ మనలో స్వేచ్ఛగా ఉంటుంది. దేవుని ఆత్మ ఎలా ఉందో చెప్పండి? దేవుని ఆత్మ ఎలా ఉంది? రండి చెప్తా. ఆదికాండము మొదటి అధ్యాయం. ఆదికాండం మొదటి అధ్యాయం మనం చూస్తున్నట్లయితే అనేక కోణాల్లో మనం చూస్తూ వస్తున్నాం. మొదటి వచనం కానించి, ఆది అందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. భూమి నిరాకారంగాను శూన్యంగా నుండెను. చీకటి అగాధి జలములపైన కమ్మినుండెను. దేవుని ఆత్మ జలములపైన, అంటే అర్థం ఏంటి? ఒక సంతోషకరమైన విధానం ఉంది దేవుని ఆత్మ.
మరి ఇప్పుడు దేవుని ఆత్మ కలిగిన మనం ఎలా ఉండాలి చెప్పండి? మనం ఎలా ఉండాలి? సరే, మనం ఎలా ఉండాలో తర్వాత చూద్దాం, అది చెప్పడం మనకు కష్టం. పోనీ మనలో ఉన్న దేవుని ఆత్మ ఎలా ఉండాలి చెప్పండి? ఇప్పుడు దేవుని ఆత్మ ఎలా ఉంది? ఆదికాండం మొదటి 2 అధ్యాయాలని మనకు అర్థమైపోయింది. బైబిల్ మొత్తం చదవసరలా, ఇది ఒకటి చదివితే చాలు మనకు అర్థమైపోయింది. దేవుని ఆత్మ ఎలా ఉంది? అల్లాడుతుంది. ఒక రకంగా సంతోషకరమైన, ఒక కోణంలో చూస్తే అర్థం చేసుకుంటే అనేక అర్థాలు ఉన్నాయి. సంతోషకరమైన విధానంలో ఉంది. సో దేవుని ఆత్మ సంతోషకరమైన విధానంలో ఉన్నప్పుడు మనలో ఉన్న దేవుని ఆత్మ ఎలా ఉండాలి? పోనీ మనలో ఉన్న పరిశుద్ధాత్ముడైన ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. మరి ఇప్పుడు ఎట్లా ఉంది? శరీరం నుండి ఎప్పుడు విమోచించబడాలని ఎదురు చూస్తున్నారు. అర్థమవుతుందండి? అంటే అర్థం ఏంటి? శరీర క్రియలు దేహంలో ఉంటున్నాయి, దేహం నుండి విమోచించబడాలి. దేహంలో శరీర క్రియలు ఉన్నంతకాలం సంతోషకరమైన దేవుని ఆత్మ మనలో నివసించలేదు. రోజు యుద్ధం చేస్తూ ఉంటే ఇంకా సంతోషం ఎక్కడ ఉండేది? ఏ రోజు యుద్ధం చేయాలా, ఎప్పుడు యుద్ధం చేయాలా? పొద్దున్నే లెగడంతోనే యుద్ధం. ఒక వ్యక్తి యుద్ధంలోకి వెళ్ళాడు, యుద్ధంలో లేదా ఆర్మీలో జాయిన్ అయ్యాడు, యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళిన వ్యక్తి ఈ రోజు యుద్ధం ఉండదులే అని ఫ్రీగా ఉంటానుకుంటుందా? రోజు ఎదురు చూడాల్సిందే. డ్యూటీ ప్రకారం లేకపోవాలా, ఆ గన్ పట్టుకోవాలా, సిద్ధమై ఉండాలా, గన్ పట్టుకోవాలా, తన టైం ప్రకారం కాపలా కాస్తానికి సిద్ధంగా ఉండాల్సిందే. ఎందుకు? ఏ క్షణం ఏం జరిగిద్దో అంటే ఒక నెమ్మది మనశ్శాంతి అన్నది లేదు. చూడండి, ప్రతి క్రైస్తవుడు తన జీవితంలో ఏం జరుగుతుందంటే దేవుని సంతోషకరమైన దేవుని ఆత్మ యుద్ధం చేసే కోణంలోకి తీసుకెళ్తున్నాడు. దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు ఏం చేయాలి? అది సంతోషంగా ఉండాలి. ఎప్పుడు యుద్ధం చేయాలా వీళ్ళ కొరకు అన్నట్టు ఉండకూడదు. ప్రతిరోజు యుద్ధం చేస్తున్నాడు. ఇంకెంతకాలం? మనం చచ్చేంత వరకు కూడా మన కోసం మనలో ఉంటే యుద్ధం చేయటమేనా? మనం ఎప్పుడు దేవుని ఆత్మను సంతోషింపజేసేది? మనలో ఉండే ఆత్మ సంతోషంగా ఉండే అనుభవం మనకు ఎప్పుడు రావాలి? మనం ఎప్పుడు దేవుని ఆత్మను సంతోష పెట్టాలి? ఎప్పుడు సంతోష పెడతామంటే, ఎప్పుడు సంతోష పెట్టగలుగుతామంటే, ఎప్పుడు సంతోష పెట్టాలంటే ప్రతి సమయంలో కూడా ఎప్పుడు సంతోషింపజేయగలుగుతాం? ఎప్పుడైతే మనలో ఉన్న దేవుని ఆత్మ అంటే యుద్ధం చేయకోకుండా ఎప్పుడైతే మనం శరీర క్రియను చంపుకుంటామో, శరీర క్రియను ఆపేసుకుంటామో, అంటే అప్పుడు ఇక శరీరంతో యుద్ధం చేయాల్సిన పని ఆత్మకు లేదు కదా. అప్పుడు ఆత్మ సంతోషించింది. అంటే మనం ఏం చేయాలా? మనలో ఉన్న శరీర క్రియను చంపుకోవాలా. అప్పుడే దేవుని ఆత్మ మనలో సంతోషించింది. ఇప్పుడు చాలామంది పరిశుద్ధులు దేహం అంటే శరీర క్రియ నుంచి విమోచించబడలేకపోతున్నారు. ఎప్పుడు దేహం ఆత్మకి యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి దేవుని ఆత్మ సంతోషించేటటువంటి అనుభవం లేదు. దేవుడు సంతోషించేటటువంటి, ఆనందించేటటువంటి అనుభవం లేదు దేవుడు. కాబట్టి పరిశుద్ధులు తమ జీవితాన్ని బట్టి దేవుని సంతోషింప చేయాలి. దేవుని ఆత్మను సంతోషింపజేసే క్రైస్తవ జీవితం అంటే అట్లా సంతోషింపజేయాలంటే ఈ దేహం నుండి విమోచించబడాలి, అంటే శరీర క్రియ నుంచి విమోచించబడాలి. ఆ శరీర క్రియల నుంచి విమోచించబడటం కొరకు అదే రీతిలో ఆ శరీర క్రియ నుంచి విమోచించబడిన తర్వాత దేవుని ఆత్మ మనలో ఏదైతే నివసిస్తుందో దాన్ని సంతోషింప చేయాలన్నదే పరిశుద్ధాత్ముడి ఉద్దేశం. అందుకే విజ్ఞాపన చేస్తున్నాడు మన కొరకు. ఎందుకు విజ్ఞాపన చేస్తున్నాడు? ఆరోజుగా మనలో ఉన్న శరీర క్రియలన్నీ చనిపోయి మనలో ఉన్న దేవుని ఆత్మను మనం సంతోషింపజేయాలన్నది ఉద్దేశం పరిశుద్ధాత్మ. అందుకు మన కొరకే విజ్ఞాపన చేస్తున్నాడు. ఈరోజు మనం పరీక్షించుకోవాలి, నిజంగా మనలో ఉంది మన ఆత్మ కాదు. ఇప్పుడు ఎవరి ఆత్మ ఉంది? దేవుని ఆత్మ, ముద్రించబడిన దేవుని ఆత్మ మనలో ఉంది. అంటే దేవుని బిడ్డలుగా మనం ముద్రించబడిన ఆత్మ అంటే అది. కాబట్టి మన ఆత్మకు ముద్ర వేయబడింది. దేవుని యొక్క ఆత్మగా మనం చేయబడుతూ వచ్చాం. ఆ ముద్ర ఉంది మనకి. ఇప్పుడు మనం ఏం చేయాలా? మన జీవితాన్ని బట్టి మనలో నివసిస్తున్న దేవుని ఆత్మ ఏం చేయాలి? సంతోషించాలి. ఎప్పుడు యుద్ధం చేసే కోణంలో ఉండకూడదు. రోజు యుద్ధం చేసుకుంటే ఏముంటుంది? ఒక భార్య భర్త ఉంటాడండి, ఒక భార్య భర్త ఇద్దరు, ఒక పురుషుడు సహోదరి భార్య భర్తలు అనుకోండి. పొద్దున్నే లేచిన కాడి నుంచి రాత్రి పొడికినంత వరకు రోజు కొట్టుకుంటున్నారు అనుకోండి. ఏదో గొడవలో కొట్టుకుంటున్నారు. పిల్లల దాకా వెళ్ళొద్దు, మనం భార్య భర్తల దాకే ఆపుదాం. రోజు కొట్టుకుంటున్నారు అనుకోండి. యాక వర్షం కానీ తెరుపు లేకుండా ఎట్లా వర్షం వచ్చిందో అట్లా కొట్టుకుంటున్నారు అనుకోండి. రోజు కొట్టుకుంటున్నారు. వర్షం తెరుపు లేకుండా వస్తే ఏమైంది? ఎక్కువ వర్షం వస్తే ఊర్లో కొట్టుకుపోతాయి. ఇప్పుడు వాయనాడు అనే ఊరు అత్త కొట్టుకుపోతూ వచ్చింది. ఆ పల్లెలన్నీ ఆ ప్రాంతంలో ఉన్న పల్లెలు, ఊరంటే ఆ ప్రాంతంలో ఉన్న పల్లెలన్నీ విచిత్రమైన రీతిలో కొట్టుకుపోతూ వచ్చారండి. నేను మొన్న ఒక వీడియోలో చూస్తూ వచ్చా. ఏంటో తెలుసా? ఒక సహోదరి, ఆమె ఎందుకో బయటికి వెళ్ళి చూడంగానే ప్రమాదకరమైనటువంటి వరద వస్తుందంట. జస్ట్ వెళ్ళి చూసిందంట. సరే, ఆ వరద నుండి తప్పించుకోవడానికి, వరద ఇంట్లోకి వచ్చేస్తుంది కాబట్టి ఏం చేస్తూ వచ్చిందంటే, ఇంట్లోకి వచ్చేసింది. ఆ సమయంలో తన భర్తని, తన బాబుని, ఒక బిడ్డ ఉన్నారు, వారిద్దరిని ఏం చేసింది? అటక మీద పెట్టిందంట.
ఏమి కూడా ఎక్కే టైంలో కాలు జారో చేయి జారో పడిపోయింది. ఇంకేమేమైపోయింది, డోర్ ఓపెన్ చేసి ఉంది, కొట్టుకుని పోయిందని ప్రాణమే కోల్పోయింది. చక్కగా ఉంది సహోదరి, ఎంత చక్కగా. ఎందుకు చెబుతున్నాం అంటే చాలా విచిత్రమైన పరిస్థితులు. ఇలా ఏ టైంలో ఏదో అంటే వర్షం దేనికి వస్తుంది, కొంత మేలుకుంటుంది, కానీ అతికి విస్తారమైన వర్షం ప్రాణానికి అపాయం. 40 దినములు దేవుడు ప్రచండ వర్షాన్ని కురిపించాడు ఆకాశం నుండి. ఆకాశ తూను విప్పినప్పుడు ఏం జరిగింది? ప్రమాదమే. అంటే విస్తారమైన దాంట్లో ప్రమాదమే ఉంది. ఇప్పుడు విస్తారంగా రోజు గొడవడుకుంటున్నారనుకోండి భార్య భర్తలు, ఏం జరుగుతుంది? ప్రమాదమే కదా. ఏమైంది? ఒకళ్ళొకళ్ళు చంపుకోవచ్చు, లేదా విడాకులు తీసుకుని నష్టపోయి ఎవరికాలు విడిగానే ఉండొచ్చు. అది ప్రమాదమే, నష్టమే. మేలా? కాదు. ఒక భర్త నుండి భార్య విడిపోవడం మేలా? కాదు, కీడే. లేదా కొట్టుకుని ఒకరినొకరు చంపుకోవడం మంచిదా? అదే నష్టమే కదా. అంటే యుద్ధం అన్నది జరిగినప్పుడు ఏం జరిగిద్దంటే నష్టం ఖచ్చితంగా వచ్చింది, ఇరుపక్షాల నష్టమే వచ్చింది. ఇప్పుడు యుద్ధం జరిగేటప్పుడు దేవుని నామానికి నష్టం, అవమానం వస్తుంది, అది నష్టమే. సో యుద్ధం జరిగేటప్పుడు చాలా కష్టతరమైన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి యుద్ధం వల్ల నష్టం ఉంది. మన ఆత్మ శరీరముతో ఎప్పటికీ, అంటే యుద్ధంలో గెలిచి ఇక మరెన్నటికి శరీరం ఆత్మ దగ్గరికి యుద్ధం చేయడానికి రాకుండా ఉండాలంటే మనలో ఉన్న శరీర క్రియలు మనం చంపుకోవాలి. మన దేహంలో ఉన్న శరీర క్రియలు చంపుకుంటే ఖచ్చితంగా మన ఆత్మ స్వేచ్ఛగా ఉంటుంది. కాబట్టి 6వ మాట, పరిశుద్ధాత్ముడు సంఘంలో పనిచేస్తున్నాడు కదా. పనిచేస్తే ఏం చేస్తున్నాడు? 6వ మాట తానే మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. ఎవరి పక్షాన? పరిశుద్ధుల పక్షాన. పరిశుద్ధులు ఏ స్థితిలో ఉన్నారు? వారి స్థితిగతులు బాగోవాలి, మొదటిది. 2, బలహీనంగా ఉంటారు. 3, కష్టతరమైన స్థితిలో ఉంటారు. 4, మంచి ప్రార్థనా జీవితం లేదు. 5, దురావస్థలు కలిగి ఉంటారు. 6, విమోచన, అంటే దేహం నుండి విమోచన కొరకు ఎదురు చూస్తున్నారు. పౌలు చెప్పిన మాట మనం అర్థం చేసుకుంటే ఇలా వచ్చింది. ఇంకా అనేక కోణాలు అర్థం ఉంది, పౌలు చెప్పే కోణాలు కూడా ఉన్నాయి. కానీ ఒక కోణంలో చూస్తున్నట్లయితే పరిశుద్ధులు తమ శరీర క్రియల నుండి విమోచించబడ్డారు. వారు విమోచించబడితే దేవుని ఆత్మ సంతోషించింది. ఈరోజు దేవుని బిడ్డలకు వచ్చాం, బైబిల్ స్టడీకి వచ్చాం, నీవైనా నేనైనా మనం ప్రభు సన్నిధిలోకి వచ్చాం. మనల్ని బట్టి దేవుని ఆత్మ సంతోషిస్తుందా? లేదా మనలో ఉన్న దేవుని ఆత్మ మనం జీవించే జీవితం, మన మాట, మన ఆలోచన, మన ప్రవర్తన, మన నడిచే నడకను బట్టి సంతోషిస్తుందా? లేదు. ఎందుకు లేదు? ఇక్కడే మనం ఏదో వాక్యం వినేటప్పుడే కొంతసేపు ఆత్మీయంగా ఎదుగుతాం, బయటికి వెళ్ళిన తర్వాత లోకం మనలో వెంటాడుతుంది. తద్వారా ఆ లోకంలో మనం జీవిస్తున్నాం. ఇక ఆత్మకి ఇక్కడ కూర్చున్నంతసేపే, ఇక్కడ కూర్చున్నప్పుడు ఆత్మ యుద్ధం చేసినప్పుడు గెలిచేది ఆత్మే. ఎందుకంటే వాక్య వెలుగులో ఉన్నాం. వాక్యంలో నుండి బయటికి వెళ్ళిన తర్వాత, అంటే బయటికి వెళ్తామంటే ఇంటికి వెళ్ళిన తర్వాత, వాక్యంలో అంటే దేవుని సన్నిధిలో నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక మళ్ళీ యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఇక్కడేమో ఆత్మ గెలుస్తుంది, బయటికి వెళ్ళిన తర్వాత యుద్ధం మారిపోతుంది. అది ఎట్లా ఉండిదో చెప్పమంటారా? ఇశ్రాయేలు ప్రజలు యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు, ఏం జరిగింది? మోషే చేతులెత్తినప్పుడు ఏం జరుగుతూ వచ్చింది? దేవుని ప్రజలకు విజయం వచ్చింది. మోషే చేతులు దించినప్పుడు దేవుని ప్రజలకి అపజయం వస్తుంది. మందిరంలో వాక్యం అన్నప్పుడు చేతులు ఎత్తిన అనుభవం ఉండవు, విజయం మందే. బయటికి వెళ్ళిన తర్వాత చేతులు కింద దిగిపోతున్నాయి, ఓటమి మందే. ఇది వాస్తవం క్రైస్తవుడికి. కానీ పరిశుద్ధాత్ముడి పని ఏంటి తెలుసా? ఆ 2 చేతులు మోషే చేతులు ఎత్తిపట్టారు చూసారా? యెహోషువ యుద్ధంలో ఉండి యుద్ధం చేస్తున్నప్పుడు 2 వ్యక్తులు మోషే చేతులు ఎత్తి పట్టుకుని ఉన్నారు. ఆ 2 వ్యక్తులు పరిశుద్ధాత్ముడి సాదృశ్యం. పరిశుద్ధాత్ముడు మనల్ని ఎప్పుడూ కూడా ఎత్తిపట్టే ఉంటాడు. ఎందుకు? మనం ప్రతి విజయాన్ని పొందాలని, శత్రుదారు వచ్చి ప్రతి దాంట్లో కూడా మనం విజయం పొందాలి. పరిశుద్ధాత్ముడి పని అందే. ఎప్పుడైతే ఒకసారి మనం విజయం పొందేమో ఇక అక్కడ ఆ ప్రాంతంలో యుద్ధం చేయాల్సల్లా. ఎందుకంటే అక్కడ సంతోషం ఉంది, విజయం మందే. మనం దేవుని సన్నిధిలోని కాదు, బయటికి వెళ్ళిన తర్వాత కూడా పరిశుద్ధాత్ముడు మనం చక్కగా ఉండాలని ఎదురు చూస్తున్నాడు. శరీరం అంటే దేహం యొక్క శరీర క్రియ నుంచి విమోచించబడాలని, ఎప్పుడైతే అలా విమోచించబడతాం, యుద్ధం జరగకోకుండా ఎప్పుడైతే చూడాలని ఎదురు చూస్తామో అప్పుడే మన క్రైస్తవ జీవితం బాగుండేది. దాని కొరకు పరిశుద్ధాత్ముడు విజ్ఞాపన చేస్తున్నాడు. పరిశుద్ధులు ఇంకా శరీర క్రియల్లో ఉన్నారు, వాటిని జయించలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళు జయించి ఒక మంచి క్రైస్తవ జీవితం, విజయవంతమైన క్రైస్తవ జీవితం వాళ్ళు కలిగి ఉండడం కొరకు పరిశుద్ధుల కొరకు పరిశుద్ధాత్ముడు విజ్ఞాపన చేస్తున్నాడు. ఇది 6వ మాట. 7వ విషయాన్ని చూద్దానండి. 7వ మాట చూసినట్లయితే యోహాను సువార్త
యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయం మనం చూసినట్లయితే 7వ మాట 33వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయం 33వ వచనం. ఆమె 7 స్త్రీలు ఆమెతో కూడా వచ్చిన ఉమ్, 7 స్త్రీలు యేసు చూసి ఉమ్, కలవరపడి ఆత్మలో మూలుగుచు అతను ఎక్కడ ఉంచుతుందని అడగగా వారు ప్రభువా వస్తుందని ఆయనతో చెప్పింది. ఆ. చదవండి అక్క. యేసు కన్నీరు విడిచింది. ఉమ్, కాబట్టి యూదులు అతన్ని ఎలాగో ప్రేమించనో చూడని తీసుకొనిరి. ఉమ్, వారిలో కొందరు ఆ గుడ్డివాని కన్నులు తెలిసిన ఈయన ఇతన్ని చావకుండా చేయలేడా అని చెప్పింది. ఉమ్. చూడండి, దేవుడు తనకిష్టమైన వారిని అంటే పరిశుద్ధుల్ని కోల్పోతున్నారు. ఏం చేస్తున్నాడు? కోల్పోతున్నాడు. సో ఇక్కడ 7వ మాట ఏంటంటే తనకిష్టమైన వారిని కోల్పోతున్నాడు. దేవుడు తనకిష్టమైన వారిని కోల్పోతున్నాడు. చూడండి, ఎందుకు ఈ మాట చెబుతున్నా అంటే దేవుడు కోల్పోతున్నాడంటే మనమందరం దేవునికి ఇష్టమే, కానీ మనం దేవుని రాజ్యంలో ఉండాలి. అది దేవుని యొక్క ప్రణాళిక. కానీ మనం జీవితం మార్చుకోలేదు. రక్షణ మార్మోస్ బాప్తిసం పొందిన జీవితం మార్చుకోకుండా జీవిస్తున్నాం. మనం ఎక్కడికి వెళ్తున్నాం? నరకానికి వెళ్తున్నాం. దేవుని ఇష్టం ఏంటి మన పట్ల? మనం దేవునికి ఇష్టం కాబట్టి మనం పరలోక రాజ్యానికి రావాలి. ఇప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళకుండా మనం కోల్పోతున్నాం. సో ఇక్కడ చూసే 7వ మాట ఏంటంటే తనకిష్టమైన వారిని దేవుడు కోల్పోతున్నాడు. అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్లయితే పరిశుద్ధులు చాలామంది కోల్పోతున్నాడు. ఎందుకంటే వారి స్థితిగతులు బాగాల. చాలామంది పరిశుద్ధుల యొక్క స్థితిగతులు బాగాల. వారు దేవుని రాజ్యాన్ని కోల్పోతున్నారు. దేవుడు తనకిష్టమైన వారిని కోల్పోతున్నాడు అంటే అర్థం ఏంటి? వారు దేవుని రాజ్యానికి వెళ్ళలేదని అర్థం. ఒక కోణంలో మనం చూస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ రాయబడిన పరిశుద్ధులు కోల్పోతున్నాడు. ఎందుకు కోల్పోతున్నారు? స్థితులు బాగా, వారి స్థితిగతులు ఎలా ఉన్నాయి? వారు కోల్పోయే స్థితిలో ఉంటారు. పరిశుద్ధులు అంటే దేవుని రాజ్యాన్ని కోల్పోయే స్థితిలో ఉంటారు. ఒక మాట చెప్పాలంటే దేవునికి ఇష్టమైన వారు దేవుని రాజ్యంలో ఉంటారు. దేవుని రాజ్యం లేరంటే నరకంలో ఉంటారని అర్థం. సో దేవుని రాజ్యాన్ని కోల్పోయారు కదా. మనం ఎవరైనా దేవునికి ఇష్టమైన వారు. దేవుని రాజ్యాన్ని కోల్పోయామంటే అర్థం ఏంటి? మనం తనకి ఇష్టమైన వారమైనా దేవునికి ఇష్టమైన వారమైనా దేవుడు మనం కోల్పోయాడు. ఎట్లాగంటే దేవుడు కావాలని పోగొట్టుకోవట్లా, మనంతలో మనం పోగొట్టుకుంటున్నాం. అంటే మనం ఎక్కడ ఉన్నాం? నరకానికి వెళ్ళిపోతున్నాం. సో ఇక్కడ అర్థం చేసుకోండి, పరిశుద్ధులు చాలా మంది పరలోక రాజ్యాన్ని కోల్పోతున్నారు. అంటే దేవుని రాజ్యాన్ని కోల్పోతున్న పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. ఏం చేస్తున్నాడండి? విజ్ఞాపన. ఎవరి కొరకు? దేవుని రాజ్యాన్ని కోల్పోతున్న వారి కొరకు. చాలా మంది, అనేక మంది యొక్క జీవితాలు చూసినట్టయితే దేవుని రాజ్యాన్ని కోల్పోతున్నారు. ఎవరు? ఒక అన్యుడంటే మనం అనుకోవచ్చు, ఒక రక్షణ లేనివాడంటే మనం అనుకోవచ్చు, ఒక మార్మోస్ లేనివాడంటే అనుకోవచ్చు, ఒక పాపంలో జీవిస్తున్న వ్యక్తి అంటే మనం అనుకోవచ్చు. ఎందుకంటే వారి స్థితిగతులు బాగాలేదు కాబట్టి, వారు జీవించే జీవితం సరిగా లేదు కాబట్టి వారు దేవుని రాజ్యాన్ని కోల్పోయారంటే వారి స్థితిగతులు, వారి జీవితం మార్చుకోలేదు కాబట్టి కోల్పోయారు. కానీ రక్షణ మార్మోస్ బాప్తిసం పొందిన వారు సైతం కూడా, రక్షణ మార్మోస్ బాప్తిసం పొంది కూడా దేవుని రాజ్యాన్ని కోల్పోతున్నారు చాలా మంది. అర్థమవుతుందండి? ఇక్కడ లాజరు యొక్క స్థితిగతులు చూస్తున్నాం. యేసు ప్రభు వారు ఎందుకు మూలుగులతో కన్నీరు విడిచాడు? తనకిష్టమైన వాడు కోల్పోయాడు. ఇది భౌతికమైన విధానం మనం చూస్తున్నాం. కానీ ఆత్మానుసారంగా చూస్తే పరిశుద్ధాత్ముడు, అక్కడ యేసు ప్రభు వారికి సాదృశ్యంగా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. లాజరుకు సాదృశ్యంగా మనం ఉన్నాం. ఎవరు? రక్షణ మార్మోస్ బాప్తిసం పొంది పరిశుద్ధులని బిరుదు పొందిన వారు, పరిశుద్ధులని ముద్ర వేయించుకున్నటువంటి మనం ఉన్నాం. ఇప్పుడు మనం కోల్పోయినప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? మన నిమిత్తమై కన్నీరు గార్చి విజ్ఞాపన చేస్తున్నాడు. ఎందుకు? మనల్ని కోల్పోతున్నాడు కాబట్టి. మనల్ని కోల్పోవడానికి కారణం ఏంటి? మనం చేసుకున్న తప్పులు. మనం దేవుని రాజ్యం, అసలు మనం దేవుని రాజ్యంలో ఉండాలన్నదే పరిశుద్ధాత్ముడు యొక్క కోరిక, ఆశ కూడా అదే. కానీ మనం ఏం చేస్తున్నాం? మనకై మనం దేవుని రాజ్యాన్ని పరిశుద్ధాత్ముడు తీసుకెళ్ళకోకుండా మనంతటి మనం కోల్పోతున్నాం. ఆ రీతిలో పరిశుద్ధాత్ముడు కోల్పోయిన అనుభవంలోకి మనం తీసుకొస్తున్నాం. చూడండి, చాలా విషయాలు ఉన్నాయి. పరిశుద్ధులు దేవుని రాజ్యాన్ని కోల్పోతున్నారు కాబట్టి వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఇక్కడ యేసు ప్రభు వారు మూలుగులతో కన్నీరు కార్చాడు. యేసు ప్రభు వారు యోహాను సువార్త 11వ అధ్యాయంలో కన్నీరు కార్చిన తర్వాత ఏమైంది? మూలుగుతో లాజరు బయటకు వచ్చాడు లేదా? ఈరోజు పరిశుద్ధాత్ముడు ఎందుకు విజ్ఞాపన చేస్తున్నాడు తెలుసా? మనం కూడా ఏదైతే దేవుని రాజ్యాన్ని కోల్పోయే స్థితిలో ఉన్నామో దాని నుండి విమోచించబడి
దాని నుండి విడుదల పొంది దేవుని రాజ్యానికి మనం వెళ్ళటం కొరకు పరిశుద్ధాత్ముడు మన నిమిత్తమే విజ్ఞాపన చేస్తున్నాడు. ఊరకనే విజ్ఞాపన చేయట్లే పరిశుద్ధాత్ముడు. ఎందుకు చేస్తున్నాడంటే ఇదే కారణం. ఏదైతే దేవుని రాజ్యాన్ని పరిశుద్ధులుగా ఉండి మనం కోల్పోయామో, పరిశుద్ధులంటే పరలోక రాజ్యం ఉండాలి. పరిశుద్ధుల యొక్క గుర్తింపు పరలోక రాజ్యం ఉంది. ఈ పరిశుద్ధులకి స్వాస్థ్య స్థలం అంటే పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యం ఎక్కడంటే పరలోక రాజ్యమే. వారు చేరాగృహం ఎక్కడంటే పరలోక రాజ్యమే. మరి అటువంటి పరిశుద్ధులుగా ఉన్నటువంటి పరిశుద్ధులు ఏ పరిశుద్ధులైతే పరలోక రాజ్యానికి వెళ్ళాలా, పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటున్నారు, కోల్పోతున్నారు. దేవుడు కూడా కోల్పోయే అనుభవంలోకి వచ్చేస్తాం. దేవుడు కోల్పోతాడు అంటే దేవుడు కావాలని పోగొట్టుకుంటాడని కాదండి. దేవునికి చేత కాదని కాదు, లేకపోతే దేవుడు చేయలేకని కాదు. మన జీవితం మనం మార్చుకోకపోవడం ద్వారా దేవుని దగ్గర నుంచి మనం కోల్పోతున్నాం. దేవుడు కోల్పోయినట్టే కదా. మనం ఇప్పుడు మన పిల్లలు ఉంటారు. ఎగ్జాంపుల్ ఒక మాట చెప్పి నేను ముగిస్తా. మన పిల్లలకు అనారోగ్యం ఉందండి, భయంకరమైన అనారోగ్యం ఉంది. ఒక మాట చెబుతా, ఎవరో పిల్లలు ఎందుకు, ఇప్పుడు ఎలీషా అనే కథ ఆదివారం మనకు సాక్ష్యం ఇచ్చాడు. ఏమని? తనకి 2 బిడ్డలు పుట్టారు. ఒక కుమారుడు కొరకు చాలా ఖర్చు పెట్టాడు. పెట్టలేదన్నా? చాలా ఖర్చు పెట్టాడు. మరి ఆ బిడ్డను సంపాదించుకోగలిగాడా? పొందుకోగలిగాడా? ఉన్నాడు ఇప్పుడు ఆ బిడ్డ? లేడు, పోగొట్టుకున్నాడు. మరి ఎంత దుఃఖం ఉండిద్ది. ఇప్పుడు చాలా ఖర్చు పెట్టాడు కానీ ఆ బిడ్డ బతకలేదు. కాబట్టి ఏమైంది? కోల్పోయాడని అంటాం. అంటే తన అనారోగ్యం బట్టి తను పోయాడు అంటావా? తండ్రి కోల్పోయాడు అంటాం. ఏమంటాం? ఎలీషా మేరక్క తన బిడ్డను కోల్పోయారు అని అంటాం. అంతే కదా. అదే మాట వచ్చింది. దేవుడు స్వరక్తమిచ్చి మనం సంపాదించుకున్నాడు. ఎంతో ఖర్చు పెట్టి, ఎంతో తన రక్తాన్ని ఖర్చు పెట్టి మన కొరకు పాప నుండి విమోచించడానికి, లోకం నుండి విమోచించడానికి క్రయధనం చెల్లించి లోకానికి వచ్చాడు. తన రక్తం పెట్టి మనల్ని కొనుక్కున్నాడు. సొంత డబ్బులు పెట్టి ఎంతో ఖర్చు చేశాడు మన కొరకు. ఖర్చు చేసి మన కొరకు ఖర్చు చేయబడింది. మన కొరకు ఖర్చు చేసినప్పుడు మనం ఎలా ఉండాలి? సజీవులుగా ఉండాలి. మనం బ్రతికుండకపోతే తన కష్టాజీతం ఏమైంది? వేస్ట్ అయిపోయినట్టే కదా. అంటే తన కుమారుడు తను కోల్పోయి తన కష్టాజీతం కూడా వేస్ట్ అయింది. ఈరోజు పరిశుద్ధులు దేవుని రాజ్యం కొరకు, దేవుని రాజ్యాన్ని కోల్పోయే పరిశుద్ధులు గుర్తుంచుకోవాల్సిన మాట ఏంటంటే, యేసు ప్రభువు ఏదైతే సిలువ కార్యం కొరకు ఈ లోకానికి వచ్చి తాను సిలువ కార్యాన్ని జరిగించాడో, ఆ శ్రమని, ఆ బాధని, ఆ కష్టాన్ని వ్యర్థపరిచినట్టు దేవుని రాజ్యానికి మనం పోలేదంటే, దేవుని రాజ్యానికి మనం వెళ్ళలేదంటే ఆ సిలువ కార్యాన్ని, ఆ కష్టాన్ని వ్యర్థపరిచినట్టే. ఆ యొక్క విధానం మొత్తం పోగొట్టుకున్నట్టే. ఆ విధానం అంతా కూడా, కష్టం అంతా కూడా మనం వ్యర్థం చేసినట్టు. అప్పుడు ఏమైంది? దేవుని కుమారుడు వచ్చి లోకంలో ఎంత కష్టపడినా, మనం కష్టపడి ఆ రక్షణ ఇచ్చినా, ఆ కష్టార్జితాన్ని మనం ఏం చేసాం? దుర్వినియోగపరిచాం. అంటే పోగొట్టుకున్నాం. దేవుని రాజ్యానికి మనం వెళ్ళదంటే పోగొట్టినట్టే. ఇప్పుడు చెప్పండి, దేవుడు తన కుమారుడిని కోల్పోయినట్టే లేదా? దేవుని కుమారుడు అంటే మనల్ని కోల్పోయినట్టే లేదా? మరి అదే దేవుడు తనకు ఇష్టమైన వారిని కోల్పోతున్నాడు. ఎలా అంటే ఇదే తన కుమారుడు ద్వారా ఎంత కష్టాన్ని, ఎంత క్రయధనంతో ఈ కష్టతరమైన విధానం ఈ లోకానికి రక్షణ కొరకై తన కుమారుని బలిగా ఇచ్చాడు. అది గొప్ప త్యాగము, దాన్ని వర్ణించలేం. ఆ గొప్ప త్యాగము పరిశుద్ధులుగా ఆ త్యాగాన్ని తెలిసి, ఆ త్యాగంలోకి వచ్చి దాని వివరణ తెలుసుకుని జీవితం మార్చుకుని ఇదే కరెక్ట్ అని నమ్మి పరిశుద్ధులుగా చేయబడిన మనం, దేవుని ఆత్మ ద్వారా ముద్రించబడిన మనం, నూతన జీవాన్ని పొందినటువంటి మనం ఇప్పుడు దేవుని రాజ్యాన్ని కోల్పోయే స్థితిలో మనం ఉన్నప్పుడు, ఇప్పుడు కోల్పోయే స్థితి అంటే ఒక సంఘం ఎత్తబడిద్ది. ఇదే స్థితి మనం జీవితం మార్చుకోకపోతే ఇదే స్థితికి వెళ్తే మనం ఎత్తబడతాం. తర్వాత ఏమవుతుంది? తీర్పు తర్వాత నరకానికి వెళ్తున్నాం. అప్పుడు దేవుడు మనల్ని కోల్పోయినట్టే కదా. మనకిచ్చిన ముద్ర కోల్పోయినట్టే కదా. ఇప్పుడు అర్థం చేసుకోండి ప్రియులారా, పరిశుద్ధులు దేవుని రాజ్యాన్ని కోల్పోతున్నారు. అంటే ప్రభు చేసిన క్రయధనాన్ని వ్యర్థపరుస్తున్నారు. ఆ యేసు ప్రభు వారు ఏదైతే మన కొరకే క్రయధనం చెల్లించాడు, ఆయన ఏదైతే మన కొరకే త్యాగం చేస్తూ వచ్చాడు, ఏదైతే మన కొరకే తన దేహాన్ని బలహీనతతో ఉంటూ కూడా మన కొరకే సిలువను జయించాడు, ఆ గొప్ప మరణమును వ్యర్థపరిచేస్తున్నారు. సింపుల్గా చెప్పమంటారా? ఇంకా అర్థమయ్యే రీతిలో టైం ఎంత అయిందో చూడన్నా. సింపుల్గా ముగిచ్చేద్దాం. ఎంత సింపుల్గా అంటే, ఒక వ్యక్తి కష్టపడి ఒక మంచి ఇల్లు కట్టుకున్నాడు అనుకోండి. ఒక వ్యక్తి కష్టపడి, చాలా కష్టపడి ప్రయాసపడ్డాడు, కష్టపడ్డాడు, తిన్నాడో తినకో, ఉండో లేకో, సరైన విధానంలో జీవించుకో ఎట్టగో ఒక మంచి ఇల్లు కట్టుకున్నాడు కుటుంబం కొరకు. ఆ మంచి ఇల్లు ఒక గాలివాన వచ్చి పడిపోతే ఎట్టుండిద్ది చెప్పండి? ఒక వరదో, ఒక గాలివానో వచ్చి పడిపోతే ఆ వ్యక్తికి ఎలా ఉంటుంది? చాలా బాధ. కష్టపడి కట్టుకున్న ఇల్లు కూలిపోయిందే, ఎంత బాధ ఉన్నదా? మీలో ఇల్లు కూలిపోతే సంతోషించేవాళ్ళు చేతులెత్తండి. అసలు వీళ్ళందరిలో మొట్టమొదటి ప్రాథమిక స్థానంలో జ్యోతక్కే ఉంది. అయ్యో నా ఇల్లు కూలిపోయిందన్నా అని. దేవుడు ఎందుకు ఇట్లా అన్యాయం చేశాడు, నేను దేవునికి ఏం తక్కువ చేశాను అనేది అవసరం అయితే
మొదటి కోణంలో జ్యోతకే ఉంది. ఎందుకు? నేను దేవునికి ఏం అన్యాయం చేశానని దేవుడు నా ఇల్లు కూర్చాడన్నా. అడగవక్క? కూలిన తర్వాత నేను అడిగేది, అడగవా? కూర్చడాన్ని నమ్మకం మంచిదే, కూలిపోతే దేవుడే చేశాడన్నా, దేవుడు ఎందుకు ఇట్లా చేశాడు? ఇప్పుడు రావక్క ఈ మాటలు, అక్కడ వస్తాయి. ఆ రోజు నేను చూస్తున్నా కదా సంఘంలో బలహీనత వచ్చినప్పుడు దేవుడు ఎందుకు మాకే ఎందుకు ఇట్లా చేయాలి? సో మనం అడుగుతాం, ప్రియులారా, ఒక వ్యక్తి చక్కగా కట్టుకుని సంతోషంగా ఉండాలనుకున్న ఇల్లు కూలిపోతే ఆ వ్యక్తిని ఎంత బాధ ఉండిద్ది. అయ్యో, నేను నివసించాలనుకున్న ఇల్లు పడిపోయింది, నా బిడ్డలు నివసించాలని నేను కట్టుకున్న ఇల్లు కూలిపోయింది. పరలోక రాజ్యంలో మనం ఒక గృహముగా కట్టబడాలనేది దేవుని ఉద్దేశం. అయితే ఇక్కడ మనం కూలిపోతున్నాం. ఏమవుతున్నాం? కూలిపోయిన స్థితిలో ఉంటున్నాం. దేవుడేమో ఒక సౌందర్య పట్టణంగా పాట కూడా పాడతాం, ఎంత సౌందర్య నగరము, మహిమా ప్రభావంతో నింపబడిందని ఎంత ఘనంగా పాడతాము. అంత ఘనమైన పట్టణం ఉండాల్సిన మన పునాదులు ఒక్కసారిగా పట్టణం నుండి కూలిపోతున్నాయి. ఒకరోజు ఈ లోకంలో ఇల్లు కట్టుకున్న వ్యక్తి పడిపోతే ఇంటి దగ్గరికి వెళ్ళి దుఃఖంతో చూసి ఏడ్చినట్టుగా ఒకరోజు ఎత్తబడిన సంఘంలో ఉండం మనం. పరలోక రాజ్యంలో మన ఇల్లు లేదు, కూలిపోయినప్పుడు. ఆరంభంలో పునాది బాగానే ఉంది, కానీ కూలిపోయింది. కూలిపోయినటువంటి స్థితిగతులు అంటే అదే పరలోక రాజ్యం. జీవగ్రంథంలో పేరు రాయబడవచ్చు, దాన్ని తుడిచిపెట్టవచ్చు. అదే తుడిచిపెట్టబడతాం అంటే మన ఇల్లు కూలిపోయిందని అర్థం. ఆ ఇల్లు కూలిపోయినప్పుడు ఒకవేళ భవిష్యత్తు చెప్పొచ్చేమో, కుమారుడా కుమార్తె, ఇదిగో నీకు ఈ ఇల్లు ఇవ్వాలనుకున్నాను, దాన్ని నువ్వు పోగొట్టుకున్నావు, అందుకే నీకు కాకుండా ఇంకోటికి ఇవ్వబడింది అనొచ్చు. ఆ ఇల్లుని చూస్తే అసలు చూడకపోవచ్చు. ఒకవేళ దేవుని అనుమతిస్తే చూస్తే కుప్పగూలిపోతాం. అక్కడే ఏడుస్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, గుండెలు బాదుకుంటాం. అయ్యో ప్రభా, ఇంత మంచి ఇంటిని నేను కోల్పోయానా? ఇంకెక్కడుంది నీకు ఇల్లు? అగ్ని ఆరదు, పురుగు చావని ప్రాంతంలో నీ కొరకే ఇల్లు ఉండిద్ది. ఆ ఇంటికి మన శత్రువు కూడా మనం వెళ్ళకూడదని కోరుకోవాలి. అగ్ని ఆరదు, పురుగు చావనటువంటి ఇంటికి శత్రువు మనకెంత హాని చేసేవాడు కూడా వెళ్ళకూడదని మనం కోరుకోవాలి. నేను చాలాసార్లు ప్రార్థన చేస్తాను. నాకు ఎంతోమంది కీడు చేసేవాళ్ళు ఉంటారు. నేను ఏ రోజు కూడా వాళ్ళు నరకానికి వెళ్ళాలని ప్రార్థన చేయను. ఈ రోజుకి నా ఇంట్లో కూడా ప్రభు వారిని దీవించు, వారి కుటుంబాన్ని దీవించు, వారి పిల్లల్ని దీవించు. మాటల ద్వారా నాకు కీడు చేసేవాళ్ళు ఉండొచ్చు, ఆలోచన ద్వారా కీడు చేసేవాళ్ళు ఉండొచ్చు, ప్రవర్తన ద్వారా కీడు చేసేవాళ్ళు ఉండొచ్చు, క్రియల ద్వారా నాకు కీడు చేసేవాళ్ళు ఉండొచ్చు. కానీ ఏ రోజు నేను వాళ్ళు నాశనమై నరకానికి వెళ్ళాలని నేను ఏ రోజు కోరుకోను. ఏ రోజు కూడా నిజంగా హార్ట్ఫుల్గా చెబుతున్నా కదా. నన్ను మోసం చేసిన వాళ్ళు ఉండరు, నాకు నష్టం చేసిన వాళ్ళు ఉండరు, నాకు కీడు చేసిన వాళ్ళు ఉండరు. ఏ రోజు కూడా నేను దేవుని బిడ్డగా అయిన తర్వాత నేను కోరుకునేది ఒకటి, ప్రభా వాళ్ళు నాశనం అయిపోవాలని నేను ఎప్పుడూ కోరుకోను. ప్రభా వాళ్ళు బాగుండాలి, వాళ్ళు మంచిగా ఉండాలి, అంతే నాకు చాలు. నాకు నష్టం చేసినా యేసు ప్రభు వారికి చేసిన నష్టం కంటే మనకు ఎక్కువ నష్టం జరిగిద్దా? చెప్పండి. మన నష్టంతో పోల్చుకుంటే యేసు ప్రభు అది గొప్పదా కాదా? గొప్పదే. మరి ఆయనతో పోల్చుకుంటే మనదేముంది? అందుకే నేను అనుకుంటా, ప్రభా వద్దు, వాళ్ళు బాగుంటే అదే చాలు, నాకు ఎంత నష్టం. ఇప్పుడు నేను ఎంత అనారోగ్యవంతుడయ్యాను, పరిస్థితిని, సంఘంలో ఉన్న పరిస్థితిని బట్టి కదా. కానీ ఏ రోజు కూడా ఈ సంఘంలో ఉండేవారు నష్టపోవాలని నేను ఏ రోజు కోరుకోను. ఏ రోజు నేను అనేక మందిరాల్లో తిరిగి వచ్చాను, అనేక ప్రాంతాలకు వెళ్ళొచ్చా, ఎక్కడా కూడా నేను బలహీనుడిని కాల. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత బలహీనుడిని అయ్యాను. గత సంవత్సరం వెళ్ళిపోయినట్టయితే ఈ బలహీనత నాకు ఉండేది కాదేమో, నేను బలహీనుడిని అయ్యా. కానీ ఈ రోజుకి నేను సంఘంలో కానీ లేదా నా కుటుంబంలో కానీ నా ఇంటికాడ కానీ ఏ రోజు కూడా ఒక వ్యక్తి నష్టపోవాలని నేను ఎప్పుడు కోరుకోను. ఎందుకంటే క్రీస్తు యేసు మనసు అదే, మన కీడు చేసిన వారికి కూడా మేలు చేయాలి. ఒకసారి ఊహించండి, మన కొరకై కట్టిన ఇల్లు దేవుని ఇంటిగా కట్టబడుతున్న మనం కూలిపోయినప్పుడు, లేదా దేవుడు మనకిచ్చే ఇంటిని మనం కోల్పోయినప్పుడు ఆ బాధ, దుఃఖం ఎలా ఉండిద్దో ఆలోచించు. ఓ రోజు దుఃఖించబడక మునిపి ఇప్పుడే దుఃఖపడు. ఆ బాధ ఎలా ఉంటుందో, ఆ దుఃఖం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకో. గుండెలు బాదుకున్న ఆ రోజు ఉపయోగం లేదు. ఈ రోజు గుండెలు బాదుకుంటే ఉపయోగం ఉంది, సరిచేయబడతాం. ఆ రోజు బాదుకుంటే ఏం అవకాశమే ఉండదు. ఆ రోజు ఒక్కడు గుర్తుపెట్టుకోండి. నేను చాలా రోజుల నుంచి చెబుతున్నా, నాకు నా మనసులో కూడా అదే ఉండేది. ఇంకొక క్షణం మందో కాదు మనకు తెలియదు. నేను అనుకుంటా ఇప్పుడు వాటర్ తాగాలనుకుంటా, సరే మళ్ళీ తాగుదాలే అనుకుంటా, తాగేదాకా ఉంటానో లేదు మనకు తెలియదు. అంటే మంద కాదు సమయం. మన ప్రాణం ఎప్పుడు పోతే మనకు తెలుసా? తెలియదు కదా. సమయము ఈ క్షణం గుండె బాదుకోవడానికి టైం ఇచ్చాడంటే అప్పుడే గుండె బాదుకోవాలి, అంటే అప్పుడే సరి చేసుకోవాలి. ఇంకొక తరుణం మనకు లేదు. నేను ఎప్పుడూ ఒకటి ఆలోచిస్తా, నెక్స్ట్ నాది కాదు, ఇప్పుడుదే నాది కరెక్ట్.
నేను ఇంకొక ఆలోచన కూడా చేస్తాను. ఇంకొక సెకండ్ ఇట్లా తిరిగిద్దన్నది కూడా డౌట్. ఇప్పుడు ఏలెట్ అన్నా కదా, ఏలెట్ అనకముందే వెళ్ళిపోవచ్చు. అంటే నా ఆలోచన అంతా కూడా ఏమో నెక్స్ట్ మన కాదు, ఉన్నప్పుడే మనం అంతా కంప్లీట్ చేసేసుకోవాలి, ఉన్నప్పుడే సరి చేసుకోవాలి. అదే జీవితం. ఒకరోజు గుండెలు బాదుకునే సమయం రాకమునిపే, ఆ దినం రాకూడదనే యేసు ప్రభువారు ఆలస్యం చేస్తుంది. ఆ దినం రాకూడదనే పరిశుద్ధాత్ముడు మన కొరకు విజ్ఞాపన చేస్తుంది సంఘంలో. అర్థమవుతుందండి? ప్రభువారు ఆలస్యం చేయడానికి ఇంకా గొప్ప మాట చెప్పమంటారా? భయం పుట్టాలి. ఏంటో తెలుసా? అసలు మన ప్రాణం పోకుండా కూడా ఆగుతుంది దానికోసమే. మన ప్రాణాన్ని ఆయన తీసుకోకుండా కూడా ఆపుతుంది దేనికో తెలుసా? ఈ పరిశుద్ధాత్ముడు మన కొరకు జ్ఞాపం చేస్తున్నాడు కాబట్టి మనం సరి చేసుకోవాలి. కాబట్టి ఆ గుండెలు బాదుకునే సమయం మనకు దేవుడు ఇవ్వకూడదని మన ప్రాణం పోకోకుండా ఇంకా దేవుడు ఈ లోకంలోనే సజీవులు గుంచాడు. ఇది వాస్తవం. లేకపోతే ఎప్పుడూ వెళ్ళిపోవచ్చు. ఏమో ఎన్ని అనారోగ్యాలు రాలా, ఎన్ని బలహీనతలు రాలా, టపాకాయ పేలినంత కూడా ఉన్నాం మనం. మన ప్రాణం పోవాలంటే ఎంతసేపు? అరక్షణంలోనే పోయే ప్రాణం. అరే ఇంకా ఎందుకు బతికున్నాం? ఇంకా భూమి మీద ఎందుకున్నాం తెలుసా? ఇంకా మనం బ్రతికి ఎన్ని అనారోగ్యాలు వచ్చినా అన్నిటిని ఆటుపోట్లు తట్టుకుని బ్రతికుంటానికి కారణం ఏంటి తెలుసా? ఎందరో కోవిడ్లో చనిపోయారు, మనం ఎందుకు పోలా? ఎందరికో అనారోగ్యాలు వచ్చి చనిపోతున్నాం, మనం ఎందుకు పోలేదంటే మనం పోవాలని కాదు నా ఉద్దేశం. మనం బ్రతికున్నామంటే కారణం ఏంటి తెలుసా? ఆ గుండెలు బాదుకునే దినం మనకు రాకూడదనే. ఓ రోజు దేవుని ఎదుటికి వెళ్ళినప్పుడు, ఆ ధవళ సింహాసనం ఎదుటికి వెళ్ళినప్పుడు, అయ్యో ప్రభా నేను దేవుని రాజ్యాన్ని కోల్పోయాను, అయ్యో ప్రభా పరలోక రాజ్యాన్ని కోల్పోయాను, అయ్యో ప్రభా నువ్వు ఇచ్చేటటువంటి స్వాస్థ్యాన్ని కోల్పోయామని గుండెలు బాదుకునే ఆ గడియ దినం రాకూడదని ఈ రోజుకి మన ప్రాణం సజీవులు గుంచాడు దేవుడు. ఎవరైనా నా దగ్గరికి వచ్చి అన్న నేను అనారోగ్యాన్ని తప్పించబడి సజీవుడిగా ఉన్నానంటే నేను ఒకటే చెబుతా, ఇంకా సరి చేసుకోవాల్సిన ఏమన్నా ఉండేమో చెక్ చేసుకో. ఎందుకు తెలుసా? నిజం విచిత్రం అది. ఇంకా సరే పరిశుద్ధాత్ముడిని సంఘంలో ఉంచాడు, మన విమోచన కూడా పరిశుద్ధాత్ముడు విజ్ఞాపన చేస్తున్నాడు, ఓకే. దేవుడు కూడా వేచి ఉంటున్నాడు, ఇవన్నీ బాగానుండే. ప్రభు రాకడ కూడా ఆలస్యం అవుతుంది, పరిశుద్ధాత్ముడు విజ్ఞాపన చేస్తున్నాడు, ఇది కరెక్టే, మంచిదే. కరెక్ట్ అని ఎందుకంటే మంచిదే మన కొరకు చేస్తున్నాడు. అసలు మనకు ప్రాణం ఎందుకు ఉంచాడు అది ఆలోచించు. దేవుని కుమారుడు ఆలస్యం అయ్యాడు, మంచిదే. పరిశుద్ధాత్ముడు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు, అది మంచిదే. అసలు మనలో ఎందుకు ప్రాణం ఉంది? ఈరోజు మనం ఎందుకు బ్రతుకుంటాం అది ఆలోచించు. ఆ కుమారుడు ఇచ్చిన సమయము, కుమారుడు రాకడ ఆలస్యం అవటం, పరిశుద్ధాత్మ మన కొరకు విజ్ఞాపన చేయటము, ఈ రెండిటికి సంబంధం ఏంటి తెలుసా? మన ప్రాణం. ఈ రెండిటికి సంబంధం ఏంటి? మన ప్రాణమే. ఈ ప్రాణము గాని పోతే ఇంకా మన గురించి పరిశుద్ధాత్మను విజ్ఞాపన చేయాల్సినంత అవసరం లేదు. ప్రభు రావాలో వద్దన్నది కూడా ప్రభు ఇష్టమే. అర్థమవుతుందండి? ఇక ఆయన వచ్చే టైంలో వస్తాడు. మరి ఆయన రాకడ ఎందుకు అవుతుంది ఆలస్యం అవుతుంది? పరిశుద్ధాత్ముడు ఎందుకు విజ్ఞాపన చేస్తున్నాడు? ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో, అంటే చెప్పటానికి కూడా వీలు కాని మాటలతో ఎందుకు విజ్ఞాపన చేస్తున్నాడు తెలుసా? ఎండింగ్ ఒకటే, ఆయన రాకడ ఆలస్యము మన కొరకే పరిశుద్ధాత్ముడు విజ్ఞాపన కారణం ఏంటి తెలుసా? ప్రాణంతో పెను వేసుకుని ఉండే ఈ రెండు. ఎవరి ప్రాణం? మన ప్రాణంతో. మన ప్రాణం పోకోకుండా టాపుతున్నారు వాళ్ళిద్దరూ. పరిశుద్ధాత్ముడు మన ప్రాణం పోకుండా ఆపడానికి విజ్ఞాపనలు కూడా ఉన్నాయి. ఎందుకు విజ్ఞాపనలు? ఎందుకంటే ఇదే కోణం, దేవుని రాజ్యాన్ని మనం కోల్పోతున్నాం. దేవుడు మనల్ని కోల్పోకూడదు, మనం దేవుని రాజ్యాన్ని కోల్పోకూడదు. దేవుడు మనం కోల్పోతాడంటే అర్థమేంటి? మనం నరకానికి వెళ్ళడం ద్వారా దేవుని బిడ్డగా దేవుని దగ్గర ఉండాల్సిన వారిని కోల్పోయినట్టే. ఎంత క్రయధనం చెల్లించినా వ్యర్థమైనట్టే. అది కోల్పోయిన అనుభవంలోకి వచ్చేస్తుంది. మనం కోల్పోతున్నాం అంటే పరలోక రాజ్యం లేదు, నరకానికి వెళ్ళేవాడి కోల్పోయినట్లే. ఇప్పుడు మనలో ఎందుకు ఇంత ప్రాణాన్ని ఉంచాడంటే, ఎన్ని ఒడిదుడుగానే రాని, నీకు తుఫాన్లు రాని, అలజలు రాని, ఎన్ని వచ్చినా ఎందుకు ఉంచాడంటే ఇదొక్కటే కారణం. ఎందుకు? ప్రాణం ఉండటానికి, మనలో ప్రాణం ఉండటానికి ఒకటి కారణం. ప్రభు రాకడ ఆలస్యం అవటానిక, పరిశుద్ధాత్ముడు విజ్ఞాపన చేయడానికి, రెండిటికి ముడివేయబడింది ఏంటంటే మన ప్రాణం. అది పోకోకుండా ఉన్నంత కాలం ఆయన రాకడ, ఈ విజ్ఞాపనం మన నిమిత్తమే ఆగట్లా. ఎందుకు? ఆయన రాకడ ఆగట్లేదంటే ఆగిపోతున్నాడు. ఎందుకు? మన ప్రాణమే మెయిన్ ఆయనకి. ఈ ప్రాణం అని ఎందుకు అంటున్నానంటే, ఈ ప్రాణం పోతే దీంట్లో ఆత్మ వెళ్ళిపోయింది, ఇక తీర్పుకి వెళ్ళింది. ఈ ప్రాణం ఉంటేనే కదా సరి చేసుకోగలుగుతాం. ఈ ప్రాణానికి, ఆయన చేసే విజ్ఞాపనకి, ఆయన రాకడికి, ఆలస్యానికి లింక్ ఉంది ఇక్కడ. అది ఎలాంటిది తెలుసా? చైన్ లాంటిది. ఎలాంటిది? చైన్ లాంటిది. ఒకసారి చూపిస్తా చూడండి. అట్లాంటిది. అర్థమైందండి? దీన్ని ఇంకా కూడా మనం ఇదిగా చేయొచ్చు. ఇప్పుడు ఏమై ఉంది? ఇదంతా కలిసిపోయింది. పరిశుద్ధాత్ముడు తర్వాత
యేసుప్రభు రాకడ పరిశుద్ధాత్ముడు, దీంట్లో మన ప్రాణం ఉంది, దాంట్లోనే మన ఆత్మ ఉంది. అదే అగ్ని నరకానికి వెళ్ళాలా పరలోక రాజ్యానికి వెళ్ళాలా డిసైడ్ అవ్వాల్సింది దేనికి? ఆత్మకి. సో మనలో ప్రాణం వచ్చింది దేనికంటే మన ఆత్మ పరలోక రాజ్యానికి వెళ్ళాలి. పరిశుద్ధాత్ముడి జ్ఞాపం దేనికి? మన ఆత్మ దేవుడు కోల్పోకుండా పరలోక రాజ్యంలో మనం ఉండాలని. యేసుప్రభు రాకడ ఎందుకు ఆలస్యం అవుతుంది? మన ఆత్మ యేసుప్రభు వస్తే, ఈ క్షణం వస్తే సరి చేసుకునేది కాబట్టి నరకానికి వెళ్తాం కాబట్టి, అలా నరకానికి వెళ్ళిపోకుండా మన ప్రాణం ఇచ్చి ఆయుష్ ఇచ్చి సరి చేసుకోవడం సమయం ఇస్తుంది దేనికి? ఆయన రాకడ ఆలస్యం అవుతుంది దేనికి? పరలోక రాజ్యంలో మన ఆత్మ ఉండాలని. దట్ ఈస్ ఎండింగ్. దిస్ ఈజ్ ఎండింగ్. అంతే, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ అని అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందండి? పరిశుద్ధాత్ముడు ఓరకనే సంఘంలో ఉండలా. మనమంటే ఏదో పని పాట లేకుండా ఉన్నట్టుగా ఉంటాం కొంతమంది. అందరూ కాదు, కొంతమంది ఎట్లా ఉంటాము, మందిరానికి వచ్చామంటే ఏదో పని లేక వచ్చినట్టుగా వస్తాం, ఏదో ఆదివారం వెళ్ళాలని వస్తాం, ఏదో కుడికిలు వెళ్ళాలని వస్తాం. పరిశుద్ధాత్ముడు అలా లేడు. మనలాగా పరిశుద్ధాత్ముడు లేడు. మన కొరకే విజ్ఞాపన చేస్తున్నాడు. తానే మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఎవరి కోసం? మొదటిగా పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. పరిశుద్ధులు ఏ స్థితిలో ఉన్నారు? మొట్టమొదటిగా వారి స్థితిగతులు బాగోలా. 2 బలహీనతలతో ఉన్నారు. 3 కష్టతరమైన స్థితిలో ఉంటారు, పరలోక రాజ్యానికి వెళ్ళని స్థితిలో. 4 మంచి ప్రార్థనా జీవితం లేదు. 5 పరిశుద్ధులు ఎలా ఉంటారు? దురావస్థ కలిగి ఉంటారు, బానిసత్వము, బలహీనతలు. 6 విమోచన లేదు దేహం నుండి, అంటే శరీరక్రియ నుంచి. 7 వారి జీవితాలు ఎలా ఉండే? పరలోక రాజ్యాన్ని కోల్పోయే స్థితిలో ఉండే. అంటే దేవుడు మనం కోల్పోయే స్థితిలో ఉన్నాం. మనం కూడా పరలోక రాజ్యాన్ని కోల్పోయే స్థితిలో ఉన్నాం. మరలా చెబుతున్నా, దేవుడు కోల్పోవడం అంటే ఏదో దేవుడికి నష్టం కలిగిందని కాదు. దేవుని బిడ్డల మీద చేయబడ్డాం, కోల్పోయామంటే నా బిడ్డ కోల్పోయాడని దేవుడు కూడా బాధపడతాడు. అర్థం చేసుకోండి. ఈ 7 విషయాల్లో పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? ఇట్టి స్థితిలో ఉన్న పరిశుద్ధుల జీవితాలు మార్చి, వారి జీవితాలు మారి వారు పరలోక రాజ్యానికి ఎట్లా వెళ్తే పరలోక రాజ్యానికి వెళ్తారో అట్లా స్థిరమైన స్థితి దేవుడు ఇవ్వటం కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. ఈ రోజుకి మనలో ప్రాణం ఉందంటే ఇదే కారణం. ఏంటి? పరిశుద్ధాత్ముడి విజ్ఞాపన. ప్రభు ఆలస్యము కారణం మన ప్రాణం ఇంకా బ్రతికి ఉండాలి భూమి మీద. ప్రభు వస్తే మన ప్రాణం ఉండదు. పరిశుద్ధాత్ముడి విజ్ఞాపన చేయటం ఆపేస్తే మన ప్రాణం ఉండదు. ఈ 2 ఎందుకు మన కొరకై వేచి ఉంటున్నాయి అంటే, మన ప్రాణములో, మన దేహంలో మన ప్రాణం ఉంది, ఆ ప్రాణములో ఆత్మ ఉంది. ఆ ప్రాణంలో ఎందుకు అంటానంటే, దేహంలో ఉంది కదా ఆత్మ, అనగా ఇది 2 మొత్తం కలిసిపోయింది కదా. ఈ ఆత్మ ఏమవ్వాలా? ప్రభు వైపు చూడాలా, సిద్ధపడి పరిశుద్ధులుగా ఉండాలి. అప్పుడే పరలోక రాజ్యానికి వెళ్తుంది, ప్రభు ఇచ్చే స్వాస్థ్యాన్ని పొందుతాం. మనం కోల్పోయాక అట్లా దేవుని రాజ్యాన్ని కోల్పోకుండా మన జీవితాలు బాగుండాలని మన నిమిత్తమే పరిశుద్ధాత్ముడు విజ్ఞాపన చేస్తున్నాడు. అట్టి పరిశుద్ధాత్ముడు మనం కాదనుకోవద్దు. మనలోనే ఉండడు. నిజం చెప్పాలంటే బయట ఎక్కడా ఉండడా లేడా అని మనం అనుకోవద్దు. ఎక్కడ ఉండా వేచి చూడొద్దు. మనలోనే ఉండడు. సరి చేసుకుందాం. ఈరోజు విషయం ఏంటి చెప్పమంటారా? నీలోనే పరిశుద్ధాత్ముడు నివసించి ఉన్నాడు. ఇప్పుడు కూడా వేచి ఉంటున్నాడు. ఆయన రూపాన్ని నువ్వు చూడలేవు, ఆయన విధానాన్ని నువ్వు తెలుసుకుంటే చాలు. ఎక్కడో లేడు, నీ హృదయంలోని, నా హృదయంలో ఇప్పుడు నేనుండా, నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అది మురికి వాస్తవం. ఖచ్చితంగా మీలో కూడా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. మీరు సంతోషించాలి. నాకైతే అంత సంతోషంగా ఉందంటే నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా చాలా అనిపిస్తుంది. ఎందుకున్నాడు తెలుసా? సరి చేసుకోవడానికి. కాబట్టి ఇటు స్థితిలో మనం ఉంటే, చివరిగా ఒక్కసారి పరిశుద్ధాత్ముడు సంఘంలో ఉంటే ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. ఎవరి కోసం? పరిశుద్ధుల కొరకు. పరిశుద్ధులు ఎలా ఉన్నారు? స్థితిలో బాగోలా. యోహాను సువార్త 11:33 ప్రకారం స్థితి బాగోలా. 2 రోమ పత్రిక అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ ప్రకారం పరిశుద్ధులు బలహీనంగా ఉన్నారు. 3 యోహాను సువార్త 11:38 ప్రకారం పరిశుద్ధులు కష్టతరమైన స్థితిలో ఉన్నారు. 4 అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ ప్రకారం పరిశుద్ధులు మంచి ప్రార్థనా జీవితం లేదు. 5వ మాట అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 34వ ప్రకారం నా ప్రజలు అంటే పరిశుద్ధులు దురావస్థ కలిగి ఉన్నారు. 6 అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 23వ ప్రకారం పరిశుద్ధులు శరీర క్రియల నుంచి ఇంకా విమోచించబడుతున్నారు. 7 యోహాను సువార్త 11:33 ప్రకారం పరిశుద్ధులు పరలోక రాజ్యాన్ని కోల్పోతున్నారు. దేవుడు కూడా తన బిడ్డలను కోల్పోతున్నాడు. అట్ట కోల్పోకుండా మనం ఉండాలన్నదే పరిశుద్ధాత్ముడు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రభు రాకడ కూడా ఆలస్యం అవుతుంది. ఈ పరిశుద్ధాత్ముడు ఈ పరలోక రాజ్యం మనం కోల్పోకూడదని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు కాబట్టి ప్రభు రాకడ ఆలస్యం అవుతుంది. ప్రభు రాకడ ఆలస్యం అవడానికి కారణం ఏంటి? పరిశుద్ధాత్ముడు విజ్ఞాపన చేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు ఎందుకు విజ్ఞాపన చేస్తున్నాడు? మనం సరి చేసుకోవాలి. మనం సరి చేసుకోవాలంటే మనలో ప్రాణం ఉండాలి. ప్రాణం ఉంచి మనం సరి చేసుకోవడానికి పరిశుద్ధాత్ముడు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రభు కూడా పరిశుద్ధాత్ముడు యొక్క విజ్ఞాపన విని ఆలస్యం చేస్తున్నాడు మన కొరకు. ఈరోజు మనం సరి చేసుకుంటే ఇంటికి వెళ్ళకోకుండానే ప్రభు వస్తే ధన్యులు. ఎందుకు? ఏమంటే పరలోక రాజ్యానికి వెళ్ళిపోవచ్చాక, అంతే కదా. నాకైతే అదే చాలనుకుంటా. ఇక చక్కగా వెళ్ళిపోవచ్చు. అక్క బాగా చెప్పింది, కలుషితం లేకుండా. బయటకు వెళ్తే కలుషితం ఉంది కదా, ఇక్కడే తీసేసుకో ప్రభు. సంతోషం, మన ప్రాణం పోయిన ప్రభు వచ్చిన. కాబట్టి సరి చేసుకుందాం. ప్రార్థన.
మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన సమయానికి వందనాలు. ఎత్తబడినటువంటి వాక్యములకు నీరు కట్టి ఫలింప చేయండి. మీరు అక్కడ సమీపిస్తుంది. ఏనాడు ప్రభు మీరు వస్తారో తెలియదు, ఏ గడియో తెలియదు. మా జీవితాలను బట్టి ఈరోజు మేము సరి చేసుకున్న తర్వాత మీరు వస్తే మేము ధన్యులం, లేదా మా ప్రాణం ఈ లోకం నుంచి తీసివేయబడిన మేము ధన్యులమే. ఎందుకంటే సంతోషకరమైన ప్రాంతానికి మేము చేరుతాం. మమ్మల్ని బట్టి మీ ఆత్మ కూడా సంతోషించిద్ది. నా దేవా, ఈరోజు మమ్మల్ని బట్టి మీ ఆత్మ సంతోషించే క్రైస్తవ జీవితం మేము జీవించలేకపోతున్నాం. మాలో మీ ఆత్మ ఎప్పుడు యుద్ధాలే. కారణం ఏంటంటే మా శరీర క్రియలు మేము చంపుకోలేకపోతున్నాం. పరిశుద్ధమైండి కూడా మా జీవితాన్ని మేము మార్చుకోలేకపోతున్నాం. నా మటుకు నేను మార్చుకోలేకపోతున్నాం. క్షమించండి దేవా. పరిశుద్ధాత్ముడు 7 అంతల అనుభవంలో పనిచేస్తున్నాడు. దాంట్లో 6వ మాటని ఈరోజు చూస్తున్నాం. సంఘంలో ఎలా పనిచేస్తున్నాడు? విమోచన కొరకు పనిచేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. మాకైతే మంచి ప్రార్థనా జీవితం లేదు, ఎట్లా చేయాలో కూడా తెలియదు. మీరు ఆలకించే ప్రార్థన నాలో లేదు, మీరు వినే ప్రార్థన నాలో లేదు. అది ఉన్నట్లయితే నా జీవితం ఎంతో మార్పు ఉండేది. దేవా, మరి మా కొరకు పరిశుద్ధాత్ముడు చేసిన విజ్ఞాపన నిజంగా నా స్థితిగతులు బాగోలా. అది వాస్తవం. కష్టతరమైన స్థితిలో ఉంది దేవా, ప్రమాదకరమైన స్థితిలో కూడా ఉంది. మీరే కాపాడండి నా తండ్రి. ఈ రాత్రి ప్రాణం పోయినా, ఈ రాత్రి మీరు వచ్చినా పరలోక రాజ్యంలోకి రావటం కొరకు నేను సిద్ధముగా లేను. పరలోక రాజ్యాన్ని కోల్పోయే స్థితిలో ఉన్నా దేవా. పరలోక రాజ్యం నా కొరకే కట్టబడుతున్న ఇంటిని నేను పోగొట్టుకునే స్థితిలో ఉన్నా. ఓ రోజు ఆ ఇల్లు కూలిపోయిన ఇంటిని చూసి నేను దుఃఖించాలి, లేదా వేరే వాళ్ళు మరలా కట్టుకున్న ఇంటిని చూసి నేను దుఃఖించడమే తప్ప ఏం చేయలేని స్థితిలో నేనున్నాను. వాస్తవమే, మీరు అక్కడ ఆలస్యం. పరిశుద్ధాత్ముడు విజ్ఞాపన చేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు విజ్ఞాపన చేస్తున్నాడు కాబట్టి నాలో ఇంకా ప్రాణం ఉంది, సరి చేసుకోవాలని. ప్రభా, నేను ఎన్నో చూపులు, ఎన్నో తలంపులు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో విషయాలు నేను తప్పిపోయినాను అనుకుంటున్నా. సరిచేయండి. 1 కాదు 2 కాదు. సెల్ ఫోన్లో కానీ, లేదంటే టీవీలో కానీ, లేదంటే చూసే చూపుని బట్టి కానీ, లేదంటే భయంకరమైన పరిస్థితిని బట్టి కానీ, మాటల ఆలోచన బట్టి కానీ ఎన్నో విషయాలు నేను తప్పిపోయా. సరైన జీవితం నాలో లేదు. ఎన్నో విషయాలు ప్రభు నేను తప్పిపోయాను. క్షమించండి. నా జీవితాన్ని మార్చి ఈరోజు నువ్వు వస్తే పరలోకాన్ని తీసుకెళ్ళి ప్రభా. ఈరోజు పరలోకానికి రాలేని జీవితం నాలో ఉంది. క్షమించండి. ఒకవేళ నేను మీ దగ్గరకు మీరు అనుమతించి ఈ లోకం నుంచి వెళ్ళిపోయినా పరలోకానికి వచ్చే స్థితి నాకు ఇవ్వండి. అది నాకు లేదు, నాకు దయచేయి. ఈ రోజు నా స్థితిగతులు చూడగా పరలోకంకు విరోధంగా ఎదుటి మేము పాపం చేసిన అనుభవాలు నాలో ఉండే. క్షమించండి. ఆ జీవితాన్ని మార్చి పరలోక రాజ్యం నాకు స్వాస్థ్యంగా ఇవ్వండి ప్రభా. నేనైతే పరలోక రాజ్యాన్ని పోగొట్టుకునే పాపపు జీవితం నాలో ఉంది. ఆ యొక్క అబద్ధాలు, మోసాలు, దొంగతనం, అపవిత్రమైన ఆలోచన, అపవిత్రమైన చూడటం, రకరకాల విధానాలు నాలో ఉండి అని ఒప్పుకుంటున్నాను. ఎన్నో విషయాలు ఈ లోకంలో అపవిత్రమైన ఉండే, వాటి అన్నిటిని చూస్తున్న అనుభవం కూడా మాలో ఉంది. క్షమించండి. బహుశా చూపును బట్టి పరలోక రాజ్యాన్ని కోల్పోవచ్చు, క్రియను బట్టి, ఆలోచన బట్టి, మాటను బట్టి, ప్రవర్తన సరిగా లేకపోవడం ద్వారా పరలోక రాజ్యాన్ని కోల్పోయే స్థితిలో నేను ఉండ. క్షమించండి. అసలు ఒక వ్యక్తి పరలోక రాజ్యాన్ని కోల్పోవడానికి ఏ స్థితిగతులు కావాలో అవన్నీ నాలో ఉండే. క్షమించండి. నాకు పరలోక రాజ్యం కావాలి, పరలోక రాజ్యం నేను నివసించాలి. ఆ స్థితిగతులు నాకు అనుమతించు ప్రభువా. నాకే కాదు, ఇట్టి రీతిలో ఎవరైతే ఇక్కడ కూర్చొని ప్రార్థన చేస్తున్నారో వారందరికి కూడా మీరు అనుమతించండి. పరిశుద్ధాత్మను మా కొరకే విజ్ఞాపన చేస్తున్నాడు. మా జీవితాలు ఒప్పింపజేయటం కొరకు. మేము ఒప్పుకుంటే మీరు అక్కడ రావచ్చు. ఈరోజు ఒప్పుకుంటున్నాం. మేము ఎంతో పాపులమే, పేరుకే పరిశుద్ధులమే, కానీ లోపలంతా లోకం ఉంది. సాతానికి బానిసలమై ఉండాం ఎన్నో విషయాల్లో. ఈరోజులు అనేక మంది మందిరాలకు వస్తూ కూడా టీవీలు ఆగట్లా, సెల్ ఫోన్లో చూసేటటువంటి వీడియోస్, సినిమాలు, టీవీ సీరియల్స్, అపవిత్రమైన వీడియోస్, ఎన్నో జీవితాలు మార్పు లేవు ప్రభువా. అట్టి వారిలో మేము కూడా క్షమించండి. మా జీవితాలు మార్చండి, సరిచేయండి. పరలోక రాజ్యం మాకు కావాలి. ఈ క్షణాన్ని మేము విడవబడే స్థితిలో మాకు వద్దు ప్రభా. పరిశుద్ధాత్ముడు ఒప్పింపజేస్తున్న సాతానుడు ఇంకా లోపలే తిరుగుతూ ఉంటాడు, యుద్ధం చేస్తాడు ఈరోజు మాతో. సాతానుడు మేము ఒప్పుకోకుండా ఆపటానికి, ఒప్పుకునే విషయాల్లో కూడా ఓటమి పాలు మేము పొందటానికి మాలోనే యుద్ధం చేస్తూ ఉంటాడు. కానీ వాడు ఓడిపోవాలి, మేము గెలవాలి, మీ నామం మహింపరచబడాలి, మీరే గెలవాలి మాకంటే కూడా. ఈరోజు నా జీవితం బాగోట్లేదు ప్రభా, క్షమించండి. నా ప్రవర్తన బాగోట్లేదు, నా మాట, నా ఆలోచన, నా క్రియలు బాగోట్లేదు, క్షమించండి. నేను నీ సన్నిధిలో ఉన్నప్పుడే సంతోషంగా ఉంటుంది. సన్నిధి నుంచి వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధత పోతుంది. తిరిగి నాకు సమకూర్చు.
తండ్రి, నా పాపాలు క్షమించమని యేసు ప్రభువును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రార్థన దేవుడు విన్నాడు కాబట్టి, ఒకవేళ ఈ వాక్యం యూట్యూబ్లో అనేక మంది వినొచ్చు, ఇక్కడ ఉండేవారు కూడా వినొచ్చు. సరి చేసుకోవాలకపోతే సరి చేసుకోవడానికి సమయం ఇస్తే, ప్రభా నేను సరి చేసుకున్నానని తీర్మానం చేసుకుంటే, నీ కుడి హస్తం నీ తలగన పైకెత్తమని నేను చెప్పను, కానీ సరి చేసుకుంటే ఒక గొప్ప తీర్మానం దేవుని మీద కలిగి ఉంది. దేవుని అందరూ కలిగి ఉంది. నువ్వు దేవుని రాజ్యానికి వెళ్తావు. నీ కొరకే ప్రార్థన చేస్తావు. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు వందనములు. విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపు చేయండి. మా జీవితాలు మంచి విధానంలో జీవించడానికి సాయం చేయమని, మా అక్కర్లు అన్నీ కూడా తీర్చమని. ఆరంభ ప్రార్థనని మీరు తోడుకుంటారు. పాటలు పాడేటప్పుడు మీ స్వరాన్ని మాకు ఇచ్చారు. వాక్యం ధ్యానించడం మీ కృపనిచ్చారు. వచ్చిన వారందరిని బట్టి స్తోత్రాలు దేవా. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఆ కొందరు మీ రాజ్యానికి వారసులుగా ఉండాలి. అటు వారందరిని కూడా మీ రాజ్యానికి వారసులుగా చేయమని దేవా. బలహీనత సరి చేసుకుని తీర్మానం చేసుకున్న వారిని బట్టి స్తోత్రాలు దేవా. అట్టి తీర్మానాలను స్థిరపరిచి మీ రాజ్యానికి వారసులుగా, ఒకవేళ ఈ రాత్రి మీరు వస్తే తీసుకెళ్ళండి. మేము మీ దగ్గర రావడం మీరు అనుమతించిన అది మాకు సంతోషకరమే, ఆనందకరమైన విధానంలో ఇక్కడి నుంచి మేము బయటికి వెళ్తుండగా, దుష్టుడు మా కొరకై ఈ మందిరం యొక్క గడప యుద్ధ నుండి, మా హృదయాల దగ్గర నుండి కాచుకుని ఉంటాడు. మరలా మమ్మల్ని పాపంలో పడవేయటానికి, వాని యొక్క పాపంలో పడవేసే గుణలక్షణం మాలో రాకుండా, మేము కూడా అటు పాపంలో కూరుకుపోకుండా మమ్మల్ని కాపాడమని మీకు అప్పచెబుతూ, ఎక్కడి నుండి మంచి ప్రార్థన జీవితం, మీరు ఆలకించే ప్రార్థన జీవితం మేము చేయలేకపోయాం, చేసే ప్రార్థన జీవితం మీరు అనుమతించమని, వచ్చిన వారందరినీ దీవించండి. బలహీనంగా ఉన్న వారిని ముట్టండి. కొరినంకులు మీ దాసుని జ్ఞాపకం చేసుకోండి. బలహీనంతో ఉండేవాడు మీరే ముట్టి స్వస్థపరచండి. జ్వరంతో బాధపడి దేవా, వైరల్ ఫీవర్తో ప్రభు మరి కేర్ హాస్పిటల్ జాయిన్ అయ్యి ఉండగా మీరే ముట్టి స్వస్థపరచండి. విడుదల కూడా అనుమతించండి. బలహీనత తీసివేయండి. దాసుడు కొరినంకుల ఆరోగ్యం కొరకు, డేవిడ్ అని కొరకు, పీటర్ చరణ్ కొరకు, ఓబేదన కొరకు, సోదరుడు వరుణ్ బ్రదర్ కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. అందరినీ దీవించి ఆరోగ్యం తెచ్చండి. అక్కడ హెబ్రోన్లో ఉన్న ప్రతి బిడ్డను దీవించి వారి క్షేమాన్ని కూడా తెచ్చండి. శాంతి సమాధానం తెచ్చండి. ఏమైనప్పుడు కూడా మీరు ఆఖరి సమీపిస్తుంది. అందరం కూడా సంసిద్ధులు గుండి, ఈ లోకము గతించిపోబోతుంది, ఈ లోకంలో ఉండే అవన్నీ కూడా గతించిపోబోతున్నాయి. మేము దేవుని రాజ్యానికి వెళ్ళే సమయం ఆసన్నం అవుతుంది. కాబట్టి ఎవరికి వాళ్ళు సిద్ధపడి మీ రాజ్యం కొరకు, అలా సిద్ధపడకుండా సాతాను ఎన్నో కుయుక్తి పరంగా దేవుని బిడ్డలైన వారిని చెడగొడుతున్నాడు ప్రభువా. అట్టి శత్రుకార్యాలు జరగకోకుండా దేవుని రాజ్యాన్ని కొరకే సిద్ధపడేటువంటి క్రైస్తవ జీవితం మీరు అనుమతించమని, సార్వత్రిక సంఘంలో అనేకులు దేవుని రాజ్యం కొరకు సిద్ధపడలేక దుష్టుడి క్రియలు, దుష్టుడి ఆలోచన, దుష్టుని యొక్క విధానం ఎక్కడ సంఘంలో పనిచేయకుండా, మందిరాల్లో కూడా పనిచేయకుండా మీరు కాపాడమని మీకు అప్పచెబుతూ, అటు రీతిలో మీ దాసులను కటాక్షమని కూడా ముట్టండి. జ్వరంతో బాధపడుతుంది ప్రభా, బాడీ పెయిన్స్, హెడేక్ ముట్టండి, స్వస్థపరచండి దేవా. పెద్ద పాప చదువులు అన్నిటి తోడుకోండి. నిత్యాశ్రయ జ్వరం ఇంకా బలహీనతలు కాపాడారు, ఇంకా స్వస్థపరచండి. మూడో పాప కూడా జ్వరము బలహీనత ముట్టండి, స్వస్థపరచండి. ఇంకా ఆరోగ్యాన్ని తెచ్చండి. ఆరోగ్యాన్ని ఇచ్చారు, వందనాలు. నేను కూడా ప్రభా గత మంగళవారం సంఘ ప్రార్థన టైంలో అయిపోయిన తర్వాత జ్వరంతో ఉన్నాను, బలహీనతతో ఉన్నాను, బలపరిచారు, వందనాలు. ఇంకా బలపరిచి ఆరోగ్యవంతుడు వచ్చాను. ఇంకా ఎవరైతే వైరల్ ఫీవర్తో ఆయా బలహీనత అనారోగ్యాలతో బాధపడుతున్నారో ముట్టి స్వస్థపరచమని, ఇక్కడ చేరవచ్చిన వారందరినీ దీవించండి. వెంకటన్న కూడా ప్రభా మరి ఆ దేహంలో ఉన్న బలహీనత, దగ్గు కూడా తొలగించి పరిపూర్ణమైన స్వస్థత దయచేయండి దేవా. మరి తిమోతన్న కూడా కాళ్ళను ముట్టండి ప్రభా, మరి జ్ఞాపకం చేసుకోండి. అదే రీతిలో సుబ్బారావుని కూడా ముట్టండి. ఇంకెవరెవరి బలహీనతలు ఉంటారో సంఘంలో ఉండగాని, అదే రీతిలో ప్రభా రేపకకు కూడా కోతులను తోలటానికి వెళ్ళి పడిపోయింది ప్రభు, మీద ఆశ్రయాన్ని కూడా ముట్టండి. బలహీనతలు ఏవైతుండే, గాయంలో ఏవైతుండే ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యాన్ని మని, ఇంకా ఇక్కడ ఉండే వారందరినీ కూడా దీవించి దేవా, మీరు అక్కడ సమీపిస్తే మేము ఎత్తబడే సంఘంగా సిద్ధపరచమని, సంఘ పెద్దలు బాధ్యత కలిగిన అందరూ కూడా వారికి ఇచ్చిన బాధ్యతల్లో కాదు, దేవుని రాజ్యం కొరకు కూడా సిద్ధపడినట్లు మీరు సహాయం చేయమని, వారితో పాటు మమ్మల్ని కూడా సిద్ధపరచమని ప్రభు యేసుక్రీస్తు నామమున ఇక్కడ ఉన్న సంఘం ఎల్షద్దాయి మందిరం అంతటిని కూడా దీవించండి. జూబిలీస్ మందిరాన్ని దీవించండి. నూతన ఎరుషలేము రేపల ప్రభు జ్ఞాపకం చేసుకుని పైడు మరి సంఘ రేకులు ఇప్పబడి ఉండే కట్టుకోవడానికి కూడా సహాయం చేయండి. ఇంకా ప్రభా మరి గొట్టముక్కల మందిరం కొరకు, బల్లోపరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. చింతకుండా పరిచయం ఏం చేయాలో మీ చిత్తమ్మ, మేము ఏదో మందిరానికి వస్తున్నాం వెళ్తున్నాం కాదు, ఒక ఆలోచన ఉండాలి. దాని కొరకు కూడా మీరు సిద్ధపరచండి. ఏదైతే రెడ్డిపల్లి కొరకు అత్మరాల ప్రభు మీ దాసుని దీవించండి. రాజన్న కుటుంబాన్ని కూడా దీవించండి. వారి అక్కర్ల అవసరం కూడా తీర్చండి. సంఘ క్షేమం కూడా దయచండి. ఇంకా పలు ప్రాంతాల్లో జరుగుతున్న పరిచయాలన్నింటినీ ఎప్పుడో ఆధారం చేసుకుని నార్త్ జోన్లో జరుగుతున్న పరిచయను కూడా దీవించి ముద్రించమని, ముందున్న సమయం అంతా అన్ని జోన్లు కూడా దీవించమని, మీరు ఆఖరి కొరకై మీరు వస్తే ఎత్తబడే సంఘంగా మమ్మల్ని అందరినీ సంసిద్ధులుగా చేసి, ఇంకా మా ప్రాణం ఇస్తున్నారు కాబట్టి ఇంకా మేము సరి చేసుకోవాల్సిన ఏవైతే ఉండేవో తెలియపరచమని ప్రభు యేసుక్రీస్తు ప్రభు యొక్క ముందున్న దినాల పరిచయం కూడా దీవించమని ప్రభు యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామం పేరిట స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తొట్టెలు కూడా మనల్ని కాపాడుకును తన మహిమ ఎదుట మహానందంతో నిర్దోషం నిలబెట్టడకు శక్తికరమైన రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు ప్రేమ సమాధానం సజీవులుగా సంతోషకరంగా పరిశుద్ధులుగా దేవుని రాజ్యం మనం వెళ్ళినట్లు, ప్రభు కృప మనకి అట్టి రీతిలో దేవుని రాజ్యం పరిశుద్ధులుగా వెళ్ళినట్లు, దేవుని కృప పరిశుద్ధులుగా మనం సిద్ధపడినట్టు సహాయం చేయను గాక. ఆమేన్.
అందరికీ వందనములు. ప్రైజ్ ది లార్డ్.